శ్రేష్టమైన దేవుని మాటలు వినబోతున్నాం. దేవుని సేవకులు, దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. నా కుమారుడైన డానియల్ రాజు గారు దేవుని వాక్యాన్ని మీకు అందిస్తారు. శ్రద్ధ కలిగి దేవుని వాక్యం వినాల్సిందిగా ప్రభు పేట మిమ్మల్ని కోరుతున్నాం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం. దేవుని సేవకులను ఆహ్వానిస్తా ఉన్నాం. గట్టిగా ఒకసారి చెప్పకూడదామా? దేవుని నామానికి మహిమకరంగా గట్టిగా చెప్పకూడదాం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడినట్లు బిగ్గరగా చెప్పకూడదాం. ఈ సమయం వారికి అప్పగిస్తున్నాం. అవకాశం ఇచ్చిన దేవుని సేవకులను బట్టి ప్రభు నామంలో శుభములు తెలియపరుస్తున్నాం. ఒకసారి దేవుని సేవకులు కూడా చెప్పకూడదామా? ఇంత ఖర్చు పెట్టి ఇంత చక్కని కూడికను మరి ఏర్పాటు చేశారు. సో ప్రతిదీ కష్టం ఉంటుందండి వెనకాల. ఏది కూడా అంత సులభంగా రాదు, అంత సులభంగా అన్నీ జరగవు. వెనకాల కష్టం ఉంటుంది. ఆ కష్టం ఉన్నప్పుడే ఇలా స్టేజ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో కానీ ప్రభునందు మన ప్రయాస ఏమవుతుందో చెప్పండి, వ్యర్థము కాదు. దేవునిలో మనం ప్రయాస కలిగి దేవుని కొరకు కార్యాలు చేసినప్పుడు ఎప్పుడు కూడా కార్యాలు వ్యర్థము కావు. మనమందరూ కూడా దేవుడు వాక్యం వినే కృపను దేవుడు దయచేయునుగాక. ప్రతి చీకటి కార్యములు దేవుడు లయపరుచునుగాక. సమాధానము నెమ్మది ఇక్కడ దేవుడు అనుగ్రహించునుగాక. అనేక మంది దేవుని యొక్క వాక్యమును ఇక్కడ వినుదురుగాక. దేవుని కార్యాలు ఇక్కడ జరుగునుగాక. ఆయన త్రోవలు ఇక్కడ సరళము చేయబడునుగాక. దెయ్యపు దురాత్మ కార్యములు యేసు నామములో లయపరచబడునుగాక, పారిపోవునుగాక. మన జీవితాలు ఆశీర్వదించబడునుగాక. మన బ్రతుకులు మార్చబడునుగాక. మనము దీవెన నొందుదుముగాక. మనము మార్పు నొందుదుముగాక. మన జీవితాలు పరివర్తన చెందునుగాక. మనము అత్యధికముగా అభివృద్ధి పొందుదుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చార్లీ చాప్లిన్ అనే ఒక వ్యక్తి తన జీవితంలో ఎంతోమందిని నవ్వించాడు. కానీ తన దగ్గరికి వెళ్ళి అడిగితే తను చెప్పే సమాధానం ఏంటంటే, నాకు సంతోషం లేదు. ఆయనకి ఏం లేదటండి, సంతోషము లేదు. తన జీవితంలో సంతోషం లేదు అని చెప్పాడు. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు చార్లీ చాప్లిన్. పొట్టోడే కానీ గట్టాడు అన్నట్లుగా. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడండి? 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. 4వ పెళ్ళి, 3 పెళ్ళిళ్ళు అయిపోయాయి. 3 పెళ్ళిళ్ళు కూడా విడాకులు అయిపోయి, 3 వైఫ్స్ కూడా మరి సరిగా సెట్ కాలేదు ఆయనకి. 4వ పెళ్ళి కూడా చేసుకున్నాడు. తన జీవితంలో ఎవరైనా అడిగితే అందరినీ నవ్విస్తారు కదా చార్లీ చాప్లిన్ గారు అంటే, అందరినీ నవ్విస్తాను కానీ నా జీవితంలో నాకు ఏం లేదు, సంతోషము లేదు. ఒక సంతోషము కలిగించే వ్యక్తిగా నేను ఉన్నాను కానీ నా జీవితంలో సంతోషం లేదు. ఈయన మాత్రం లోపల దుఃఖంతో ఉన్నాడు. ఆయన కొటేషన్ చాలా ఉన్నాయి. ఒక కొటేషన్ మీకు చెప్తాను. ఐ ఆల్వేస్ లైక్ వాకింగ్ ఇన్ ద రైన్, సో నో వన్ కెన్ సీ మీ క్రైయింగ్. సీ మీ క్రైయింగ్. నాకు వర్షంలో నడవడం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఏడవడం ఎవరు చూడరు కాబట్టి అన్నాడు ఆయన. ఆయనకి వర్షంలో నడవడం అంటే చాలా ఇష్టం. మనకు మంచులో తడవడం అంటే చాలా ఇష్టం. ఆయనకి వర్షంలో నడవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఏడవడం ఎవరు కూడా చూడరు కాబట్టి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే సినిమాస్లో ఆ హీరో హీరోయిన్స్ ఏడవాలన్నప్పుడు వాళ్ళకి యాక్టింగ్ రాకపోతే డైరెక్టర్ చేసే పని ఏంటంటే సింపుల్గా ఏం చేస్తాడు, వర్షాన్ని పెట్టేస్తాడు. వర్షాన్ని పెట్టేస్తే ఏడవక్కర్లేదు, హీరో ఏడవక్కర్లేదు, హీరోయిన్ కూడా ఏడవక్కర్లేదు. ఆ వర్షంలోనే కన్నీళ్ళు, అవి కన్నీళ్ళ లేకపోతే వర్షపు జల్లులా అర్థం కాక ఆ బొగ్గల మంచి కింద కారిపోతూ ఉంటాయి. సో చార్లీ చాప్లిన్ కూడా అదే అన్నాడు. ఇంకొక మాట అన్నాడు, లైఫ్ ఈజ్ ఎ ట్రాజడీ వెన్ సీన్ ఇన్ క్లోజప్ బట్ ఏ కామెడీ ఇన్ లాంగ్ షాట్. లైఫ్ అనేదట ఒక ట్రాజడీ అట. జీవితం అనేది ఒక విషాదం దగ్గర నుంచి చూస్తే, కానీ దూరం నుంచి చూస్తే, లాంగ్ షాట్లో చూస్తే జీవితం చాలా హుందాగా, ఆనందముగా, కామెడీగా, ఎంతో సంతోషముగా ఉన్నట్లుగా జీవితం కనిపిస్తుందట. ఎక్కడి నుంచి చెప్పండి? దూరం నుంచి చూస్తే, అబ్బా వాళ్ళు చాలా బాగున్నారే, వాళ్ళ బిల్డింగ్ చాలా బాగుంది, అబ్బా ఈ యొక్క జంట చాలా బాగున్నారే, అబ్బా ఈ యొక్క వ్యక్తులు చాలా బాగున్నారే. లాంగ్ షాట్ లో చాలా బాగుంది, చాలా బాగున్నారు, అద్భుతం, మహా అద్భుతం అన్నట్లుగా జీవితాలు కనబడుతున్నాయి. కానీ మనం చూస్తే క్లోజప్ లో దగ్గరికి వచ్చి చూస్తే వారి జీవితాలు ఎలా ఉన్నాయట చెప్పండి? దుఃఖముతో ఉన్నాయట. మహా సంతోషంగా కనబడుతున్న జీవితాలు దగ్గరికి వచ్చి చూస్తే చాలా దుఃఖమయంగా కనబడతా ఉన్నాయి. సమాజం కూడా మహా సంతోషంగా కనబడతా ఉంది. లోకము, మనుషులు కూడా మహా సంతోషంగా ఉన్నట్లు కనబడుతున్నారు. కానీ క్లోజప్కి వెళ్ళి మనం దగ్గరగా వెళ్ళి చూస్తే వారి హృదయాన్ని తడితే, బాబు, సహోదరుడా, సహోదరి, బ్రదర్, సిస్టర్, చెల్లి, తమ్ముడు, సహోదరుడా, సహోదరి, సంతోషంగా ఉన్నారా అంటే సంతోషం లేదండి.
జీవితంలో సమాధానం లేదండి, నెమ్మది లేదండి, శాంతి లేదండి అని చెప్పి బాధపడేవారు కోట్ల కొలది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, మన రాష్ట్ర వ్యాప్తంగా, మన పట్టణ వ్యాప్తంగా ఉండకనే ఉన్నారు. చాలామంది పైకి మాత్రమే సంతోషంగా ఉన్నట్లు కనబడుతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఫొటోస్ పెట్టుకొని ఆ భార్య ఆ భర్త ఫొటోస్ తీసుకొని మేము వీఆర్ సో హ్యాపీ అని చెప్పి, లేకపోతే ఏదో ఒక కొటేషన్ పెట్టి మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి ఆ ఫొటోస్ పెట్టి ఆ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఫేస్బుక్లో, లేకపోతే వాట్సాప్ స్టేటస్లో ఆ ఫోటో పెట్టుకుంటా ఉన్నప్పుడు సమాజంలో మిగిలిన వారందరికీ అబ్బా ఎంత మంచి జంట, ఎంత మంచి భర్త, ఎంత మంచి భార్య, ఎంత మంచి కుటుంబం, నేను చేసుకున్నాను, దీన్ని చేసుకున్నాను, ఈ మొహాన్ని చూసుకుంటూ ఎప్పుడు దీన్ని చూడలేకపోతామని చెప్పి కొంతమంది భర్తలు ఫీల్ అవుతూ ఉంటారేమో బహుశా. చేసుకోక ఈయన్ని చేసుకున్నాను, చూడండి ఆ యొక్క జంట ఎంత బాగుందని చెప్పి భార్య బాధపడ్డం, భర్త బాధపడ్డం, లేకపోతే మరొకరు బాధపడ్డం. మన కుటుంబం చూడండి ఎలా ఉందో, వారి కుటుంబం చూడండి ఎంత బాగుందో. నీకేం తెలుసు వారి కుటుంబం కొరకు? సోషల్ మీడియాలో చూస్తున్న వారి కుటుంబాన్ని ఒక్కసారి వారి ఇంటికి వెళ్ళి చూడు. ఎన్ని కేకలు వినిపిస్తాయో, ఎన్ని అరుపులు వినిపిస్తాయో, ఎన్నిసార్లు ప్లేట్లు కింద మీద పడతాయో, ఎన్నిసార్లు వాళ్ళు గోడలు బద్దలవుతాయో. నువ్వు వెళ్ళి ఆ ఇంటి తలుపులు దగ్గర ఉండి వాచ్మెన్ లాగా కనిపెట్టు. ఎవరు జీతం ఎవరు కానీ వాచ్మెన్ లాగా కనిపెట్టు. దొంగను కొన్ని పోలీస్ స్టేషన్లో పెట్టేస్తారు కాబోలు. ఎవరి యొక్క జీవితంలో కూడా ఏం లేదు చెప్పండి, సంతోషము లేదు, పైకి మాత్రమే. మొన్న ఎప్పుడో ఒక వీడియో చూశాను, తన భర్తతో ఏమండి మనం ఫోటో పెట్టుకుందామండి, లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం కదా, సరే పెట్టు అని చెప్పి ఇలా ఆమె ఫోటో తీస్తూ ఉంటే ఆమె ఫోటో సరిగా తీయలేదనో లేకపోతే మరొక కారణం చేత భార్యాభర్తలు ఇద్దరు కొట్టేసుకుంటా ఉన్నారు. అంటే సీరియస్గా కాదు, అలాగని సిల్లీగా కాదు, భార్యాభర్తలు ఇద్దరు కొట్టేసుకుంటా ఉంటా అంటే ఒక పక్కన ఆమె గొడవాడుతూనే ఉంది, ఒక పక్కన మెసేజ్ టైప్ చేస్తూ ఉంది, వీఆర్ ఆన్ ఏ లాంగ్ డ్రైవ్, మేము లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం, ఐఎమ్ సో హ్యాపీ విత్ మై హస్బెండ్, హ్యాపీ టు హ్యావ్ మై హస్బెండ్ అని చెప్పి ఆమె మెసేజ్ పెడుతుంది. ఒక పక్కన సరిగ్గా ఫోటో దిగచ్చు కదా, ఏ ముఖం ఈ ముఖం, ఎందుకు ఎలా అటు వెళ్ళొచ్చు కదా, అటు వెళ్ళమంటే ఇటు వెళ్తాం, అటువైపు కదా లాంగ్ డ్రైవ్, ఇటువైపుకి ఎందుకు వెళ్తున్నాం అని చెప్పి, ఆ ఊరు కదా మనం అనుకుంది, ఈ ఊరు ఎందుకు వెళ్తున్నాం, అది కదా నాకు ఇష్టం, ఇటు ఎందుకు వెళ్తాను అని చెప్పి ఇద్దరు ఏం చేస్తామంటే గొడవ ఆడుకుంటున్నారు. మరో ప్రక్కన మెసేజ్ టైప్ చేస్తుంది, ఐఎమ్ సో హ్యాపీ, ఓ వాట్ ఏ వండర్ఫుల్ మూమెంట్ అని చెప్పి ఆమె మెసేజ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో ఏం చేస్తుందట, పోస్ట్ చేస్తుంది. సోషల్ మీడియాలో జీవితాలు అలాగే ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో బయట జీవితాలు ఎలా ఉన్నాయి, నిజానికి రియాలిటీలో జీవితాలు ఎలా ఉన్నాయి. కానీ సోషల్ మీడియాలో ఎలా ఉన్న జీవితం, అబ్బా వీరిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు, లాంగ్ ట్రిప్ వెళ్ళిపోతున్నారు. జీవితం అంటే వీరిదే, కారు ఉంది, లాంగ్ ట్రిప్ వెళ్ళిపోతున్నారు, చక్కగా ఆనందిస్తున్నారు. మనకేముంది, మనకేమీ లేదు. ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళడు, ఎప్పుడు ఆయన ఉద్యోగము, ఆయన వ్యాపారం, ఆయన పని ఏదో ఆయన పని, నేను మాత్రం ఇంట్లోనే కూర్చోవాలని చెప్పి ఇంటికి రాగానే భార్య ముఖం మార్చుకొని కూర్చుంటుంది. అర్థమైపోతుంది భర్తకి సంథింగ్ ఈజ్ రాంగ్, ఎప్పటిలాగే ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి భర్తకి అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఉన్న బ్రతుకులు నిజమైన బ్రతుకులు కాదండి. సో పైకి సంతోషం కాదు, మనకి నిజంగా రియాలిటీలో సంతోషము ఇక లోకంలో ఉన్నదంటే, నిజంగా మనం చెప్పాలంటే లోకంలో నిజంగా మానవ జాతికి సంతోషము లేదు. మానవ జాతి దుఃఖంతో ఉంది, మానవ జాతి భ్రమలతో ఉంది, మానవ జాతి వేషధారణతో ఉంది, మానవ జాతి సంతోషం లేకుండా ఏడుస్తూ ఉంది. అందుకే ఈరోజు ఒక సంతోషమైన సువర్తమానం చెప్పడానికి మేము మీ ఎదుగు వచ్చాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంతోషకరమైన సువర్తమానం. ఏ సువర్తమానం చెప్పండి ఒకసారి మీ నోటితో. సంతోషకరమైన, నేను చెప్పింది చెప్పాలా, సంతోషకరమైన. ఇంకా కొంతమంది చెప్పట్లేదు, ఇటువైపు నుంచి నాకు వాయిస్ రావట్లేదు. సంతోషకరమైన, ఇంకొంచెం గట్టిగా ఈ చుట్టుప్రక్కల ఉన్న వారికి వినపడాలి. ఎటువంటి వార్త? సంతోషకరమైన సువర్తమానము. ఏంటా సువర్తమానం? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఏమయ్యాడట, పుట్టి ఉన్నాడు. ఇది అసలు సంతోషకరమైన సువర్తమానం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎంత గొప్ప సంతోషం ఈ యొక్క సువర్తమానం. ఎందుకు ఇంత సంతోషము? ఏమిటి ఈ యొక్క సంతోషము? ఎవరికి ఈ సంతోషము? ఈ 3 ప్రశ్నలు చెప్పి ఈరోజు నేను నా యొక్క సందేశాన్ని నేను ముగిస్తాను. ఈ యొక్క సువర్తమానం, ఈ యొక్క సంతోష సువర్తమానము ఎటువంటి సంతోషం అంటే, పొలములు స్థలములు ఉన్నప్పుడు వచ్చే సంతోషము కంటే అధికమైన సంతోషం. ఏ సంతోషం అంటే? పొలములు స్థలములు ఉన్నప్పుడు వచ్చే సంతోషము కంటే ఎటువంటి సంతోషం? క్రీస్తు యేసు ఇచ్చు సంతోషం. ఎటువంటి సంతోషము? అధికమైన సంతోషం. రెండోదిగా, పంటలు బాగా పండినప్పుడు వచ్చే సంతోషము కంటే అధికమైన సంతోషం.
మేడలు మిద్దెలు ఉన్నప్పుడు వచ్చే సంతోషము కంటే అధికమైన సంతోషం. ఒకవేళ మీకు మేడల మిద్దెలు, పంటలు, పొలములు, స్థలములు లేవేమో, వాటిని కలిగి ఉన్నప్పుడు, వాటిని కలిగి ఉన్న వారికి వచ్చిన సంతోషము కంటే యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ప్రేమించగలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే, ఆయన నువ్వు అంగీకరించగలిగిన వ్యక్తిగా ఉంటే, ఆయన మార్గంలో నువ్వు నడవాలని ఆశ కలిగిన వ్యక్తివైతే, వాటిని మించిన సంతోషం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. బెల్లం చుట్టూ ఈగలున్నట్లు మనుషులందరూ మనతోనే ఉన్నప్పుడు వచ్చే సంతోషము కంటే ఆయనిచ్చు సంతోషము అధికమైన సంతోషం. అర్థమవుతున్న మాట? బెల్లం చుట్టూ ఏముంటాయటండి? ఈగలుంటాయి. ఎంతసేపు ఉంటాయి? బెల్లం ఉన్నంతసేపు ఉంటాయి. మన దగ్గర కూడా డబ్బు ఉంటే, మేడలుంటే, బంగారం ఉంటే, వస్త్రాలుంటే, బలగం ఉంటే, ధనం ఉంటే, కులం ఉంటే, పరువు ఉంటే, అప్పులేమీ లేక సమృద్ధి ఉంటే, మనుషులు కూడా మనం బెల్లం కదా, మనం బెల్లం చుట్టూ, బెల్లం అనే మన చుట్టూ మనుషులందరూ ఎలా ఉంటారట? ఈగల్లా వాళ్తారట. అప్పుడు అబ్బా అందరూ మనకే సపోర్ట్ అని చెప్పి సంతోషంగా ఉంటుందట. కానీ అప్పుడు కలిగిన సంతోషం కంటే ఎవ్వరూ లేకపోయినా ఒంటరిగానే ఉన్నా, బిడా నేను నీతో కూడా ఉన్నానని యేసు మాట ఆ సంతోషాన్ని మించిన అధికమైన సంతోషం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉద్యోగాలు, వ్యాపారాలు, వాహనాలు ఉన్నప్పుడు వచ్చే సంతోషము కంటే ఆయన ఇచ్చే సంతోషం అధికమైన సంతోషం. పాపము చేస్తూ, పాపపు కార్యాల్లో నిమగ్నమవుతూ, పాపపు స్నేహాలకు ఎడిక్ట్ అవుతూ, బానిసవుతూ, ఆ పాపపు కార్యముల ద్వారా పొందుకునే సంతోషము కంటే పరిశుద్ధాత్మ శక్తి చేత పరిశుద్ధతతో జీవించే యేసుక్రీస్తు ఇచ్చు సంతోషము దానిని మించిన అధికమైన సంతోషం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అటువంటి గొప్ప సంతోషం. లోకాసు వార్త 2వ అధ్యాయం 8-11 వచనాలు మనందరూ ఒకసారి గ్రంథం తెరిచి చదివే ప్రయత్నం చేద్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 8-11 వచనాలు. ఆ దేశములో కొందరి గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి ఎదుకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. సంతోషకరమైన సువర్తమానం కొరకు నేను ఎంచుకున్న వాక్య భాగం. మహా సంతోషకరమైన సువర్తమానము ఉన్నదట. ఆ మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి అంటే, ఏంటి ఆ యొక్క మహా సంతోషకరమైన సువర్తమానం? మొట్టమొదటి ప్రశ్న. ఎవరికి యొక్క మహా సంతోషకరమైన సువర్తమానం? రెండవ ప్రశ్న. ఎందుకు ఇది ఇంత సంతోషకరమైన సువర్తమానం? మూడవ ప్రశ్న. ఈ 3 ప్రశ్నలు చెప్పి నేను వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటి యొక్క మహా సంతోషకరమైన సువర్తమానం అంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు ఏమయ్యాడట? పుట్టి ఉన్నాడు. రక్షకుడు ఎవరి కొరకు పుట్టాడండి? మీ కొరకే. ఆయన పుట్టడం వల్ల, ఆయన్ని అంగీకరించడం వల్ల దుఃఖభరితమైన నీ జీవితం, శోక సంద్రంలో మునిగిన నీ జీవితం, ఏంటి నా జీవితం ఎలా ఉందని చెప్పి బాధలో వేదనలో ఉన్న నీ యొక్క బ్రతుకు, ఆ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క హృదయంలోనికి ఆహ్వానిస్తే గొప్ప సంతోషాన్ని నీకు అనుగ్రహిస్తాడు, గొప్ప ఆనందాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈ రక్షకుడు నీ ఆనాడు బెత్లెహేములో పుట్టి ఉండగా ఈనాడు నీ హృదయంలో పుట్టాలని ఆశపడుతున్నాడు. ఇదే సంతోషకరమైన సువర్తమానం. నీ జీవితంలో ఉన్న పాపాన్ని తొలగించి, నీ రహస్య పాపాలు ఒప్పుకొని, నీ జీవితంలో ఉన్న మలినాన్ని తొలగించుకొని, నీ యొక్క హృదయంలో ఉన్న చెడుతనాన్ని తొలగించుకుంటే ఆ రక్షకుడు నీ హృదయంలో ఏమవుతాడట? పుడతాడు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఈ హృదయం అట అన్నిటికంటే ఎటువంటిది చెప్పండి? మోసకరమైనది. ఇర్మియా 17:9 ప్రకారం హృదయము అన్నిటికంటే ఎటువంటిదండి? మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడు ఎవడు? కానీ హృదయమును అంతరింద్రియములను పరిశోధించి యెహోవా పరలోకమందు ఉన్నాడు, ఆయన మన హృదయాన్ని ఏం చేస్తున్నాడట? చూస్తూ ఉన్నాడు. ఈ రక్షకుడు మన హృదయాన్ని కడగాలని ఆశపడుతున్నాడు, మన హృదయాన్ని పవిత్రపరచాలని ఆశపడుతున్నాడు, ఇస్సోపుతో కడగాలని ఆశపడుతున్నాడు, మన జీవితాలు కడగాలని ఆశపడుతున్నాడు. ఈ రక్షకుడు మన హృదయాల్లో పుట్టాలని, మన యొక్క హృదయంలోనికి రావాలని, రాజుగా కొలువు తీరాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు నీ యొక్క హృదయాన్ని తెరవగలవా? నీ యొక్క హృదయంలో స్థానాన్ని నీవు ఆయనకి ఇవ్వగలవా? యేసయ్య నా హృదయంలోకి రా, నాకు సంతోషం లేదయ్యా, నాకు నెమ్మది లేదయ్యా, నాకు సమాధానం లేదయ్యా, నాకు శాంతి లేదయ్యా, నా జీవితంలో ఒక గోల్ లేదయ్యా, ఒక గురి లేదయ్యా, ఒక గమ్యం లేదయ్యా, నా జీవితం ఎటుపోతుందో అర్థం కావట్లేదయ్యా అనే బాధలో, వేదనలో, దుఃఖంలో, అవమానంలో, చింతలో, కన్నీటిలో ఉన్నావేమో,
ఈరోజు నీ హృదయంలో కొలువుదీరి నీ హృదయంలోనికి వచ్చి నీకు గొప్ప సంతోషం ఇవ్వడానికి ఈ సంతోషకరమైన సువర్తమానం నీ గ్రామంలోనికి, నీ వీధిలోనికి, నీ ఇంటి దగ్గరికి, నీ పాదాల చెంతకు, నీ సముఖమునందుకు యేసుక్రీస్తు ప్రభు వారు నీ దగ్గరకు తీసుకుని వచ్చారు. ఈ సంతోషకరమైన సువర్తమానాన్ని నీవు అంగీకరిస్తావా? ఆలకిస్తావా? ఆచరిస్తావా? పాటిస్తావా? ఈ సంతోషకరమైన సువర్తమానాన్ని విని నీ హృదయంలో ఈ మాటలు నెమరవేసుకొని, అయ్యా నాకు నిజమైన సంతోషం ఇవ్వయ్యా. అన్నీ ఉన్నప్పుడు వచ్చే సంతోషమే కాదండి సంతోషం అంటే. నీవు నా హృదయంలోనికి వచ్చేట ద్వారా ఏమి ఉన్నా లేకపోయినా నీవు నాతో కూడా ఉంటే వచ్చే అటువంటి గొప్ప సంతోషం నాకు ఇవ్వయ్యా. హబక్కూకు భక్తుడు ఈ విధంగా అన్నాడు, అంజూరములు పూయకుండాను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను నేను ఎల్లప్పుడూ యెహోవా యందు ఏం చేస్తాడట? ఆనందిస్తాడట. ఎందుకు ఇంత ఆనందం? ఎందుకు ఇంత ఆనందం? ఎందుకు ఇంత సంతోషం అంటే తనతో పాటు ఎవరున్నారంటే దేవుడు తనతో పాటు ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? దేవుడు తనతో పాటు ఉన్నాడు. దేవుడు నాతో కూడా ఉంటే, దేవుడు మనతో కూడా ఉంటే మనకి సంతోషం అట. దేవుడు మనతో కూడా ఉంటే ఏంటి చెప్పండి? సంతోషం. ఈరోజు మనుషులు నీతో కొంతకాలం ఉంటారు, తర్వాత మాయమైపోతారు. బంధువులు నీతో కొంతకాలం ఉంటారు, తర్వాత మాయమైపోతారు. స్నేహితులు నీతో కొంతకాలం ఉంటారు, తర్వాత మాయమైపోతారు. ప్రియురాలు నీతో కొంతకాలం ఉంటుంది, తర్వాత మాయమైపోద్ది. ప్రియుడు నీతో కొంతకాలం ఉంటాడు, తర్వాత మాయమైపోతాడు. ఇక లోకపు మనుషులు కొంతకాలం ఉంటారు, తర్వాత మాయమైపోతారు. అందుకే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట. గవర్నమెంట్లు మారిపోతాయి, ప్రభుత్వాలు మారిపోతాయి, పోలీస్ స్టేషన్లో సిఏ గారు, ఎస్ఐ గారు మారిపోతారు. ఎంతసేపు వారికి బిర్యానీ పొట్లాలు ఎంతసేపు పట్టుకెళ్తావు? నాటుకోళ్ళు ఎంతసేపు పట్టుకెళ్తావు? ఎన్నిసార్లు మటన్ ఖేమాలు ఎన్నిసార్లు పట్టుకెళ్తావు? వాళ్ళు చేసిన మారిపోతే నీ గతి అదో గతే. మనుషులు నమ్ముకోకు, రాజులు నమ్ముకోకు, అధికారులు నమ్ముకోకు, ఎమ్మెల్యేలు నమ్ముకోకు, ఎంపీలు నమ్ముకోకు. అలా అని చెప్పి గర్వంగా ఉండమని నేను చెప్పట్లేదు. అందరినీ ప్రేమించు, పలకరించు, చక్కగా ఉండు. కానీ నీ నమ్మకం, నీ విశ్వాసం ఎవరి యందు ఉండాలి? దేవుని యందు ఉండాలి. దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచు, దేవునిలో ఉండు. దేవా నాకు ఎవరు ఉన్నా లేకపోయినా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా, ధాన్య ద్రాక్షరసములు ఉన్నా లేకపోయినా, పంటలు పొలములు ఉన్నా లేకపోయినా, సొంత ఇల్లు ఉన్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, నా జీవితంలో ప్రభువా నేను అనుకున్నవి జరిగినా జరగకపోయినా నా జీవితంలో నీవు నాకుండయ్యా, నీవు నాకుంటే సంతోషం ఇస్తావట కదా. నాకు అటువంటి సంతోషం కావాలి. బైబిల్ ఈ సంతోషానికి ఒక పేరు పెట్టారు, చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషం. ఏ సంతోషం అంటండి? చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషం. ఈ సంతోషం ఎటువంటిదంటే ముండ్ల బాట అయినా సంతోషం అట. పూలబాట ఉన్నప్పుడే సంతోషం కాదు, ఇది ముండ్ల బాట అయినా సంతోషం అట. ఒక అద్భుతమైన పాట ఉంది, నీతో ఉంటే జీవితం, తర్వాత వేదనైన రంగుల పైన. నీవు నాతో కూడా ఉంటే చాలు, నీవు నాతో కూడా ఉండి నన్ను నడిపిస్తే చాలే. ఈ లోకంలో ఎంత కష్టమైనా నేను ఈదేస్తాను, నేను ఒడ్డుకి చేరుతాను. నువ్వు నాతో కూడా ఉంటే నా దుఃఖము కూడా సంతోషంగా మార్చబడుతుందయ్యా. నా యొక్క ప్రభువా దుఃఖ పరిస్థితి ఆనందంగా మార్చబడుతుందయ్యా. ఈరోజు అటువంటి సంతోషంతో నీవు ఉండాలని ఈ యొక్క సంతోషకరమైన సువర్తమానము యేసుక్రీస్తు ప్రభువారు తన సేవకులు నీ దగ్గరికి తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ సంతోషకరమైన సువర్తమానమును నీవు అంగీకరించి ఈ స్థలము నుంచి నువ్వు వెళ్ళగలిగితే గొప్ప ఆనందమును నువ్వు పొందుకోగలవు, గొప్ప ఉద్యమమును నీవు పొందుకోగలవు, గొప్ప కృపను నీవు పొందుకోగలవు. సో ఆనాడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇది మహా సంతోషకరమైన ఏంటి చెప్పండి? మహా సంతోషకరమైన సువర్తమానం. ఈ సువర్తమానం ఏంటంటే రక్షకుడు మీ కొరకు ఏమయ్యాడట? పుట్టి ఉన్నాడు. ఎవరా రక్షకుడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చాలామంది మీరు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఏమనుకుంటున్నారంటే, ముస్లింలు అడిగితే ఒక మాట చెప్తారు, ఆయన ఒక మంచి ప్రవక్త అంటారు. మన హిందూ సోదరులను అడిగితే ఒక మాట చెప్తారు, ఆయన కూడా దేవుళ్ళలో ఒక దేవుడు, మేము కూడా చక్కగా మా దేవుళ్ళతో కలిసి ఒక పక్కన ఒక ఫోటో పెడతాం. కానీ నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు, మార్గము సత్యము జీవము నేనే, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడని చెప్పి ఎక్స్క్లూజివ్ స్టేట్మెంట్ యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చారు. ఎలాగైతే లోకానికి సూర్యుడు ఒక్కడో, ఇంటికి ఎలాగైతే భర్త ఒక్కడో, ఎలాగైతే రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఒక్కడో, దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎలాగైతే ఒక్కడో, ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు కూడా, చెప్పండి, ప్రపంచాన్ని నిర్మించిన దేవుడు కూడా ఒక్కడే. ఆ ఒక్కడే
ఈరోజు మనం ప్రకటిస్తూ ఉన్న ఆరాధిస్తున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం యేసుక్రీస్తు ప్రభువారు అంటే. ఆయన దేవుడు అనడానికి రుజువులు మనం తర్వాత చూద్దాం. కొంతమంది అనే మాట ఏంటంటే అసలు యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రలోనే లేరు అంటారు. మంచి జోక్ అది. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ లేరట? చరిత్రలోనే లేరట. అసలు మన డేట్ ఆఫ్ బర్త్ రెఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ టైం కూడా ఇదే కూడిక ఇక్కడ జరుగుతూ వచ్చింది. అప్పుడు కూడా ఈ మాటలు చెప్తూ వచ్చాను కొన్ని మాటలు. మన డేట్ ఆఫ్ బర్త్కి రెఫరెన్స్ ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాను చెప్పండి. మనం 2000, మీ అందరూ తెలుగు రాదనుకుంటా. ఇన్ విచ్ ఇయర్ వీఆర్, ఏ సంవత్సరంలో ఉన్నాం మనం? 2024. ఎక్కడి నుంచి 2024? మీ తాతగారు పుట్టినప్పటి నుంచా? మీ నాన్నగారు పుట్టినప్పటి నుంచా? మీ ముత్తాత అక్కడి నుంచా? కాదు. ఎక్కడి నుంచి 2024 తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పటి నుంచి 2024 సంవత్సరం. బీసీ అన్నారు, దాన్ని ఇప్పుడు డిలీట్ చేసేస్తున్నారు. డిలీట్ చేసినంత మాత్రాన చరిత్ర మారిపోదు. చరిత్ర ఎప్పటికైనా చరిత్రే. బీసీ బదులు బీసీఈ అని పెడుతున్నారు. బిఫోర్ కామన్ ఎరా, ఆఫ్టర్ కామన్ ఎరా ఏసీ అని పెడుతున్నారు. చరిత్రను రద్దు చేసినంత మాత్రాన, డిలీట్ చేసినంత మాత్రాన చరిత్ర మారిపోదు. చరిత్ర అందరికీ గుర్తే. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ లార్డ్ అనగా యానో డామినీ. ఇది ఇటలీ వర్డ్ అనుకుంటా, లేకపోతే దాన్ని ఇంగ్లీష్లో మనం తర్జుమా చేస్తే ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్ అనగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పటి నుండి, అంటే ఆయన కాలము నుండి అని అర్థం. సో 2024 సంవత్సరం కాలమే చరిత్ర చెప్తా ఉంది. ఆయన పుట్టాడు, వచ్చాడు, జీవించాడు, మరణించాడు, మరణాన్ని గెలిచి మరణపు ముళ్ళను విరిచి 3వ దినమున ఏమిటట? తిరిగి లేచాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన చరిత్రలో లేడని చెప్తుంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, జోక్ అనిపిస్తూ ఉంటుంది. సరే, బైబిల్ ప్రకారం మీరు చరిత్రలో ఉన్నాడని చెప్పేస్తున్నారు. పుట్టాడు, చనిపోయాడు, లేచాడు అని చెప్పి బైబిల్లో ఉంటే మీరు నమ్మేయాలా అని చెప్పి ఒకవేళ ఎవరైనా అంటే, ఆయన చరిత్రలో ఉన్నాడు అనడానికి రోమా చరిత్రకారుడు ఒక వ్యక్తి ఉన్నాడండి, రోమన్ హిస్టోరియన్. అతని పేరు టాసిటస్. ఏం పేరండి? టీ స్టాలా ఏంటి చెప్పండి? అతని పేరేంటండి? టాసిటస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ టాసిటస్ అనే వ్యక్తి తన పుస్తకంలో ఒక మాట రాశాడు. క్రీస్తు శకము 116వ సంవత్సరంలో 116 ADలో ఒక మాట రాశాడు. ఏమని రాశాడంటే, అతడు టిబేరియస్ అనే ఒక సీజర్ అగస్టస్ అనే ఒక రాజు యొక్క పరిపాలనలో పొంతు పిలాతు చేతిలో యేసుక్రీస్తు ప్రభు అనే ఒక వ్యక్తి తీవ్రమైన శిక్షను అనుభవించాడని చెప్పి తన పుస్తకంలో రాశాడు. ఎవరు రాయమన్నారు ఆయన్ని? ఆయన చరిత్ర రాశాడు. ఆ చరిత్ర రాస్తూ ఆయన రాశాడు. ఆయనకి ఎవరు చెప్పలేదు నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి కొరకు రాయి, చరిత్రలో ఉన్నాడని రాయి, ఏదో ఒక విధంగా మనం మభ్య పెడదామని చెప్పి ఎవరో ఆయనకి చెప్పి రాయించలేదు. ఆయనంతకు ఆయనే రాశాడు. యేసుక్రీస్తు ప్రభువారు పొంతు పిలాతు చేతిలో చాలా కఠినంగా, క్రూరత్వంగా ఆయన్ని సిలువ వేశారని చెప్పి టాసిటస్ అనే వ్యక్తి అక్కడ చరిత్రలో రాశాడు. బైబిల్కి వెలుపల ఉన్న ఆధారాలు, రుజువులు ఇవి. అంత మాత్రమే కాదు, జోసెఫస్ అనే వ్యక్తి, ముందు టాసిటస్ అనే వ్యక్తి, ఇప్పుడు జోసెఫస్ అనే వ్యక్తి. ఇతడు ఎవరంటే, ఇతడు యూదుల చరిత్రకారుడు. ఇతడు కూడా ఒక మాట రాశాడు. ఏమని రాశాడంటే, దేర్ వాజ్ ఎ మ్యాన్ కాల్డ్ జీసస్. ఒక వ్యక్తి ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కాలంలో ఆ వ్యక్తి ఏ డూయర్ ఆఫ్ వండర్ఫుల్ వర్క్స్, అనేక అద్భుతాలు చేశాడట. ఆ వ్యక్తి వెనకాల అనేక మంది ప్రజలు సమూహములుగా వెళ్ళేవారట అని చెప్పి యూదుల చరిత్రకారుడు. అసలు యూదులకి యేసుక్రీస్తు ప్రభువారు అంటే పడనే పడదు. ఆ యూదుల చరిత్రకారుడైన జోసెఫస్ ఒక మాట రాశాడు. ఏ మ్యాన్ కాల్డ్ జీసస్, ఏ వైజ్ మ్యాన్ కాల్డ్ జీసస్, ఏ డూయర్ ఆఫ్ వండర్ఫుల్ వర్క్స్. ఒక అద్భుతమైన కార్యాలు చేసిన వ్యక్తి, జ్ఞానవంతమైన వ్యక్తి అని చెప్పి జోసెఫస్ సాక్ష్యం ఇచ్చాడు. ఇవన్నీ బైబిల్కి వెలుపల ఉన్న సాక్ష్యాలు. బైబిల్లో అయితే మత్తయి సువార్త ఉంది, మార్కు సువార్త ఉంది, లోకా సువార్త ఉంది, యోహాను సువార్త ఉంది, యెషయా గ్రంథం ఉంది, ఆదికాండం ఉంది, ప్రవచనాలు ఉన్నాయి. 700 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక మునిపే యెషయా లాంటి ప్రవక్తలు, మేకా లాంటి ప్రవక్తలు, ఇర్మియా లాంటి ప్రవక్తలు, ఎంతో మంది ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక, మరణము, ఆయన యొక్క తిరిగి మరణాన్ని గెలిచి తిరిగి లేచుట సమస్తము కూడా కీర్తన 16లో, యెషయా 52లో, 53లో అన్ని అద్భుతముగా ముందే 700 సంవత్సరాల క్రితము అద్భుతంగా లిఖించబడ్డాయి. ఇది చరిత్రకు ఆధారాలు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు అనడానికి, ఆయన చరిత్రలో ఉన్నాడు అనడానికి ఇవన్నీ రుజువులు. యేసు ప్రభువారు చరిత్రలో లేడు అంటే మీరు వెంటనే ఏమనాలి? ఎవరైనా ఏదైనా డిబేట్లు వింటే
టీవీలో ఎక్కడైనా వింటే, ఎవరైనా మీతో ఒక మాట అంటే యేసుప్రభు వారు చరిత్రలో లేరంటే ఏమనాలంటే, యేసుప్రభు వారు చరిత్రలో లేకపోవడం ఏంటి, ఆయన చరిత్రలో ఉన్నాడు. బైబిల్లో ఆయన కొరకు చరిత్ర చెప్తా ఉంది. బైబిల్ వెలుపల కూడా ఆయన కొరకు చరిత్ర చెప్తా ఉంది. ప్లీనీ ద యంగర్ అనే ఒక రోమన్ గవర్నర్ యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఒక మాట రాశాడు. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రజలందరూ ఒక దేవునిగా ఆరాధిస్తూ ఉన్నారు. వారు ఒక దినమును నియమించుకొని ఆయనకు సంగీతం పాడుతున్నారు, పాటలు పాడుతున్నారు, ఆయన ఆరాధిస్తున్నారు అని చెప్పి ప్లీనీ అనే ఒక రోమ గవర్నర్ అండి, రోడ్డును పోయే దానే కాదు, ఒక గవర్నర్, రోమన్ గవర్నర్ ఆ కాలంలో రాశాడు తన చరిత్ర పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభువారిని గురించి. సుటేనియస్ అనే మరొక చరిత్రకారుడు, రోమా చరిత్రకారుడు, అతడు రాశాడు. ఏమనంటే, క్రీస్తు అనే ఒక వ్యక్తి ఎవరు ఉన్నారట, ఆయన్ని చాలా మంది వెంబడిస్తూ ఉన్నారట, చాలా మంది ఆయనకు శిష్యులుగా మారిపోతున్నారట. ఆ రోమా ప్రాంతంలో, యెరూషలేం ప్రాంతంలో కొంత గందరగోళం ఉందని చెప్పి తన చరిత్ర పుస్తకాల్లో రాశాడు. ఇవన్నీ బైబిల్కి బయట ఉన్న అద్భుతమైన ఆధారాలు. సో ఆయన చరిత్రలో ఉన్నాడు, ఆయన చరిత్రలో ఉన్నాడు అనడానికి రుజువులు కూడా ఉన్నాయి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనడానికి రుజువులు ఏంటి? బైబిల్లో రుజువులు చాలా ఉన్నాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం చూపించవచ్చు, లేకపోతే మరొకటి చూపించవచ్చు, చాలా వచనాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనడానికి బైబిల్కి బయట ఏంటి రుజువులు ఉన్నాయంటే, ఇదే జోసెఫస్ అనే వ్యక్తి ఒక పుస్తకం రాశాడు. యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్ అనే ఒక పుస్తకం రాశాడు. యాంటిక్విటీస్ ఆఫ్ ద జ్యూస్ అనే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఒక చాప్టర్ ఉంది, 18.3.3 అనే ఒక చాప్టర్లో ఆ యొక్క జోసెఫస్ అనే వ్యక్తి ఈ విధంగా రాశాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా అదే మాట. At this time there was a wise man called Jesus, a doer of wonderful works, he was the Christ అని చెప్పి, ఆ సమయంలో క్రీస్తు శకములో ఆ తొలి దినములలో 30, 33, 34, 35 AD ఆ యొక్క సమయంలో క్రీస్తు అనబడిన జ్ఞానవంతుడైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అద్భుత కార్యములు చేసిన వాడిగా ఉన్నాడు. ఆయన మెస్సయ్య అని యూదులు నమ్ముతున్నారని చెప్పి అతడు రాశాడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనడానికి ఒక ఆధారం ఏంటంటే, ఆయన అద్భుతాలు చేయు దేవుడు. నమ్మిన వారు ఆమని చెప్పండి గట్టిగా. ఎటువంటి దేవుడు చెప్పండి? అద్భుతములు చేసేవాడు. అనేక మంది జీవితాలు అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి ఎవరు ఎన్ని అడ్డుకట్టలు వేసిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ప్రజలు ఏం చేస్తా ఉన్నారు చెప్పండి? వస్తానే ఉన్నారు. వారి హృదయాలు మారుస్తున్నాడు, వారి జీవితాలు మారుస్తున్నాడు, వారి రోగాలు నయం చేస్తున్నాడు, వారి బ్రతుకుల్లో డిప్రెషన్ తొలగిస్తున్నాడు, వారి బ్రతుకులనే మారుస్తున్నాడు, వారి జీవితాలనే మారుస్తున్నాడు. కాబట్టి అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి వారి జీవితాలు సమర్పించుకొని ఆయన శిష్యులుగా మారిపోతున్నారు. ఆయన అద్భుతములు చేయవాడిగా ఉన్నాడు. రెండోదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు అనడానికి మరొక రుజువు ఏంటంటే, ఆయన మరణించి తిరిగి లేచాడు. ఎవరు చెప్పండి? ఏం చేశాడండి? మహమ్మద్ మరణించి తిరిగి లేవలే, మరొకరు మరణించి తిరిగి లేవలే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచారు. మీరు చెప్తే సరిపోతుందండి పాస్టర్ గారు అంటే చెప్తా, దానికి వెనకాల మరికొన్ని రుజువులు ఉన్నాయి. మరణించి తిరిగి లేచాడు ఒక మాట చెప్తే సరిపోదు, మరణించి తిరిగి లేచాడు అనడానికి సాక్ష్యం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడుతున్నప్పుడు, బైబిల్ బాగా తెలిసిన వారికి బాగా తెలుసు, యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోట దగ్గర సిలువ వేయబడుతున్నప్పుడు శిష్యులందరూ ఏమైపోయారు చెప్పండి? ఏమైపోయారు? అందరూ పారిపోయారు. యేసు ప్రేమించిన శిష్యుడైన యోహాన్ అయితే ఆ బట్టలు కూడా లేకుండా దిగంబరిగా పారిపోయాడట. అంత భయం, రోమా సైనికులంటే అంత భయం. ఇప్పుడు ఇంత భయస్థులైన శిష్యులు, ఇంత భయస్థులైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు, ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధానుడే 3వ దినమున తిరిగి లేచిన తర్వాత ఏ శిష్యులైతే ఒకప్పుడు భయపడి పారిపోయారో గెత్సెమనే తోటలో, క్రీస్తు ప్రభువారి యొక్క క్రూసిఫిక్షన్ సమయంలో, సిలువ వేయబడిన సమయంలో ఏ శిష్యులైతే పారిపోయారో, ఇదే శిష్యులు మనం చూస్తే యెరూషలేములో నిలబడి గొంతెత్తి మేము పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని ఏం చేస్తున్నామన్నారు? ప్రకటిస్తున్నామన్నారు. ఏ శిష్యులైతే ఒకప్పుడు భయపడ్డారో అదే శిష్యులు పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని ఏం చేస్తామన్నారు చెప్పండి? అదే పట్టణంలో ప్రకటిస్తున్నామని చెప్పి అద్భుతంగా సువార్త ప్రకటించారు. ఎవరు కూడా వారి ఎదుట మాట్లాడడానికి వారికి భయం వేస్తుందట. ఒక మాట చెప్పండి, ఈ ప్రాంతంలో ఎవరైనా ఒక వ్యక్తి చచ్చిపోతే, ఆ వ్యక్తి చచ్చిపోయాడు, అంతా అయిపోయింది, బర్రెలు అయిపోయింది, 3వ దినం తర్వాత తిరిగి లేచాడట ఆ వ్యక్తి. 3వ దినం తర్వాత తిరిగి లేస్తే ఇప్పుడు కొంతమంది మనలాంటి వారు అందరూ కలిసి, పలానా రమేష్ అనే వ్యక్తి 3వ దినం తిరిగి లేచాడు, మేము పునరుద్ధానుడైన రమేష్ను ప్రకటిస్తున్నాం అని చెప్పంటే మిగతా వారందరికి ఏమొస్తుంది చెప్పండి? డౌట్ వస్తుంది. నిజంగా ఈ రమేష్ అనే వ్యక్తి నిజంగా చచ్చిపోయాడు కదా, ఇప్పుడు ఏమంటున్నారు వీళ్ళు? పునరుద్ధానుడైన రమేష్ని ఏం చేస్తున్నారట? ప్రకటిస్తున్నారు. ఏది రమేష్ ఎక్కడ చూపించని చెప్పి అంటారు కదా. కానీ ఆనాడు ఆ యెరూషలేం వీధుల్లో, ఆ యెరూషలేం ప్రాంతంలో
పునరుద్ధాన యేసును ప్రకటిస్తున్నామని చెప్పి శిష్యులు మాట్లాడుతూ ఉంటే ఎవరు ఎదురు మాట చెప్పలేకపోయారు. ఎందుకంటే 40 దినములుగా యేసుక్రీస్తు ప్రభువు అనేక మందికి ఆయన ప్రత్యక్షపరచబడుతూ, తనకు తాను ప్రత్యక్షపరచుకుంటూ, తనకు తాను అనేక మందికి అగుపడుతూ 40 దినములుగా ఆయన సంచరిస్తూ వచ్చారు. ఎప్పుడంటే ఆయన మరణాన్ని గెలిచి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత. అదే యెరూషలేము వీధిలో ఏ శిష్యులైతే భయపడ్డారో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రకటిస్తూ వచ్చారు. మరొక విషయం చెప్పనా, ఎక్కడైతే శిష్యులు భయపడుతూ ఉన్నారో అక్కడే యెరూషలేములోనే క్రైస్తవ్యం కొన్ని దినాల్లోనే, పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత కొన్ని దినముల్లోనే, పెంతెకోస్తు దినము దాటిన తర్వాత పేతురు ప్రసంగిస్తూ ఉండగా ఎంతమంది రక్షించబడ్డారు చెప్పండి? 3000 మంది ఏం చేయబడ్డారు? రక్షించబడ్డారు. సంఘము ఒకేసారి ఒక వాల్కనే ఎరప్ట్ అయినట్లుగా సంఘం ఒకేసారి 3000 మందిగా ఇంక్రీజ్ అయిపోయారు. 3000 మంది నుంచి ఒక అధ్యాయం తర్వాత వెళ్తే 5000 మంది అయిపోయారు. తర్వాత 1000 మంది ప్రజలు అయిపోయారు. ఆ తర్వాత మిగతా సమరయ మరొక ప్రాంతాలకు అపోస్తలుల మొదటి అధ్యాయంలో ఉంటుంది, ఇతర ప్రాంతాలకు కూడా వారు చెదిరిపోయారు. తోమ అలాగే ఇండియాకు వచ్చాడు. ఇండియాలో కూడా క్రైస్తవం విస్తరిస్తూ వచ్చింది. ఇది మతము కాదు, ఏంటి చెప్పండి? ఒక మార్గం. వారు శ్రమలో సైతం సువార్తను ప్రకటిస్తూ వచ్చారు, క్రీస్తును ప్రకటిస్తూ వచ్చారు. ఆయన మరణించి తిరిగి నిజంగా లేచి ఉండకపోతే వీరు ఇంత పిచ్చి పట్టిన వారి వలె అదే యెరూషలేములో ఎలా ప్రకటిస్తారు చెప్పండి? వారు నిజంగా పునరుద్ధానుడైన క్రీస్తుని ఏం చేశారు? చూశారు, సాక్ష్యం ఇచ్చారు. వారు నిజంగా ఆ యొక్క సత్యాన్ని వారు ఎరిగారు. శ్రమల్లో సైతం వారు తిరిగి లేచిన క్రీస్తును ప్రకటిస్తూ వచ్చారు. క్రైస్తవ్యం ఎంతగానో విస్తృతంగా వ్యాపిస్తూ వచ్చింది. అంత మాత్రమే కాదు, వారు ప్రాణాలు సైతం కోల్పోవడానికి ఇష్టపడ్డారు. వారు చూడలేని దానికి, వారు ఎక్స్పీరియన్స్ చేయలేని దానికి ఎవరు తమ ప్రాణాలు అర్పిస్తారు చెప్పండి? కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు తమ ప్రాణాలు సైతం అర్పించారు. యాకోబు చనిపోయాడు, పేతురు చనిపోయాడు, పౌలు చనిపోయాడు, వారి ప్రాణాలు సైతం అర్పించారు. మరొక విషయం చెప్తాను, క్రీస్తును వ్యతిరేకించిన వారు కూడా, క్రీస్తు సహోదరుని యాకోబు క్రీస్తును వ్యతిరేకించాడు. బైబిల్ గ్రంథంలో ఆ వచనాలన్నీ చూపించడానికి సమయం లేదు. క్రీస్తును వ్యతిరేకించాడు, తన సొంత ఇంటి వారే తనను వ్యతిరేకించారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కానీ ఇదే యాకోబు, యేసుప్రభువారి యొక్క శిష్యుడు, యేసుప్రభువారి యొక్క తమ్ముడు, యేసుప్రభువారి యొక్క శిష్యుడని యాకోబు, ఇదే యాకోబు ఏం చేస్తా ఉన్నాడు? తర్వాత సంఘంలో ఒక పెద్దగా మారిపోయాడు. ఏ సౌలైతే క్రీస్తుకు వ్యతిరేకంగా సంఘాన్ని హింసిస్తూ వచ్చాడో ఇదే సౌలు ఎలా మారిపోయాడు చెప్పండి? పౌలుగా మారిపోయాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, క్రీస్తు తిరిగి లేచాడు అన్నది వాస్తవము, క్రీస్తు ద్వారా బ్రతుకులు మార్చబడుతున్నాయి అన్నది కూడా వాస్తవము. అందుకే ఆయన మరణించి నిజంగా ఏమేడు చెప్పండి? తిరిగి. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా అన్నాడు, కడపటి వాడైన అయోగ్యుడైన అపోస్తలుడైన నాకు కూడా ఆ యొక్క ప్రభువు ఏమేడు చెప్పండి? దమస్కు మార్గంలో వెళ్తుండగానే నాకేమేడు? ప్రత్యక్షమయ్యాడు. ఆదిమ క్రైస్తవుల్లో ఇగ్నేషియస్ ఆఫ్ యాంటియోక్ అండ్ క్లెమెంట్ ఆఫ్ రోమ్ అని చెప్పి అనేక మంది ఆదిమ క్రైస్తవుల్లో ఫాదర్స్ అనబడిన వారు తమ ప్రాణాలనే క్రీస్తు తిరిగి లేచాడని సత్యాన్ని చెప్పి వారు ప్రాణాలనే పరంగా పెట్టారు, హతసాక్షులుగా మారిపోయారు. క్రీస్తు నిజంగా చూడకపోతే, క్రీస్తును నిజంగా ఎక్స్పీరియన్స్ చేయకపోతే తమ ప్రాణాలు ఎవరు పోగొట్టుకుంటారు? యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా దేవుడు. ఎందుకంటే ఆయన అద్భుతములు చేశాడని జోసెఫస్ చెప్పాడు చరిత్రలో. బైబిల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అందరి కళ్ళ ముందు అద్భుతాలు చేశాడు. సీక్రెట్గా రూమ్లో అద్భుతాలు చేయలేదు, ఎక్కడో కొండల్లో అద్భుతాలు చేయలేదు. అందరూ చూస్తూ ఉండగానే అద్భుతాలు చేశాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక చిన్న బిడ్డ తీసుకొచ్చాడు. 8,000 మందికి పంచిపెట్టాడు చెప్పండి? 5,000 మంది. 7 రొట్టెలు మరి కొన్ని చేపలు 8,000 మందికి పంచిపెట్టాడు. 4,000 మంది అందరూ చూస్తూ ఉండగానే అద్భుతాలు చేశాడు. లాజరు 3 రోజులు అయిపోయింది, 4వ రోజున కూడా ఆ యొక్క సమాధిలో ఉన్నాడు. అందరూ చూస్తూ ఉండగానే లాజరస్ కమ్ అవుట్ ఆఫ్ ద టూంబ్, లాజరు ఆ యొక్క సమాధిలో నుంచి బయటికి రా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు చెప్పండి? అందరి ముందు అద్భుతాలు చేశారు. లాజరు బయటికి రా, ఉష్ మీరు ఎవరు వెనకండి, అలాగనలేదు యేసుక్రీస్తు ప్రభువారు. అందరూ వింటూ ఉండగానే లాజరు బయటికి రా. అందరూ చూస్తూ ఉండగానే 5 రొట్టెలు తీసుకొని విరచి ఆకాశం వైపు కొనులెత్తి ఆశీర్వదించి పంచిపెట్టనని చెప్పాడు. చూసారా, ఆయన ఎక్కడ కూడా అద్భుతాలు సీక్రెట్గా చేయలేదు. అద్భుతాలు చేసిన దేవుడు. ఇది చరిత్ర చెప్తా ఉంది. బైబిల్కి బయట చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఆయన మరణించి తిరిగి లేచాడు అనడానికి సాక్ష్యము అపోస్తలులు తమ ప్రాణాలే అర్పించారు. క్రైస్తవం కొన్ని రోజుల్లోనే వ్యాపిస్తూ వచ్చింది. ఆదిమ క్రైస్తవులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రభు కొరకు సువార్త ప్రకటిస్తూ హతసాక్షులైపోయారు. ఇప్పుడు చెప్పండి, ఆయన చరిత్రలో ఉన్నాడనడానికి రుజువులు ఉన్నాయి, ఆయన నిజంగా దేవుడు అనడానికి కూడా రుజువులు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.
ఏంటి ఈ యొక్క సువర్తమానం? రక్షకుడు మన కొరకు పుట్టాడు, దేవుడు మన కొరకు పుట్టాడు, ఆయన ఉన్నాడని రుజువులు ఉన్నాయి. రెండవ ప్రశ్న ఏంటంటే, ఎవరికి ఈ సంతోషకరమైన సువర్తమానం? ఎవరికి? అక్కడ ఒక మాట అంటున్నాడు లోక సువార్త 2వ అధ్యాయంలో, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రజలందరికీనట. సంతోషము అందరికీ ఉండడం అసాధ్యమండి. ఒక వ్యక్తి సీఎం అయితే కొంతమంది కులాల వారికి మావాడు వచ్చాడు అని చెప్పి ఏం చేస్తారు చెప్పండి? సంతోషం. మరి కొంతమందికి మావోడు రాలేదని దుఃఖం. ఒకరు పాస్ అయితే, ఒక ఇంటిలో ఒక 10th క్లాస్ అబ్బాయి బాగా పాస్ అయితే వారికి సంతోషం. ఆ పక్కనే కిందింటోడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, వాడు సరిగా చదవడు, వాడికి ఏం చెప్పండి? దుఃఖం. అందరికీ సంతోషం అనేది అసాధ్యం. కానీ క్రీస్తు పుట్టుక ద్వారా ప్రజలందరికీ కలుగుబోవు ఏ సంతోషమట? మహా సంతోషకరమైన సువర్తమానం. మనం చూస్తే కుమారుడికి పెళ్ళయింది, వెంటనే కోడలు కన్సీవ్ అయింది, అనగా గర్భవతి అయింది. ఆ ఇంట్లో ఏముంటుంది చెప్పండి? కుమారుడికి పెళ్ళయింది, కోడలు వెంటనే కన్సీవ్ అయింది, ప్రెగ్నెంట్ అయింది. అప్పుడు ఆ ఇంట్లో ఏముంటుంది చెప్పండి? సంతోషం. అదే ఇంట్లో కింద ఫ్లోర్లో ఇంకొకరు ఉన్నారు, 3 సంవత్సరాల నుంచి పిల్లలేరు. ఇప్పుడు వీరికి ఏముంటుంది చెప్పండి? దుఃఖం. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే సంతోషము ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. ఒక వ్యక్తికి ఉద్యోగం వచ్చింది, ఏముంటుంది చెప్పండి? మహా సంతోషం. మరొక వ్యక్తికి, ఆ రమేష్కో ఆ సురేష్కో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, ఉద్యోగమే లేదు. ఇతడికి సంతోషం, ఇతడికి శోకం. ఈమె కన్సీవ్ అయింది, ఈమెకు సంతోషం, మరొక ఆమెకు దుఃఖం, శోకం. పండగ వచ్చింది, డాడీ బిడ్డ మీద సంతోషం, బిడ్డ మీద ప్రేమతో 2 జతలు 3 జతలు 5 జతలు బట్టలు కొన్నాడు, షూస్ కొన్నాడు, వాచ్ కొన్నాడు. మన మా అబ్బాయి, డాడీ నాకు వాచ్ కొన్నాను డాడీ. ఎక్కడున్నాడు మా అబ్బాయి? డాడీ నాకు వాచ్ కొన్నాను డాడీ అని చెప్పి అన్నాడు. నేను కొంటాను లేరా బాబు అని చెప్పి మర్చిపోయాను నేను. అంటే పేరెంట్స్ పిల్లల మీద ఉన్న ప్రేమను బట్టి వాచ్ కొంటారు. మా బాబాయ్ని కొన్నిసార్లు చూస్తుంటే వాళ్ళ అబ్బాయికి బక్సింగ్కి క్యాపు, స్పెట్స్, వాచ్, షూ, షర్టు, ప్యాంటు, 2 జతలు 3 జతలు, పెద్ద షాపులో, రోడ్డు మీద కూడా కాదు, బ్యారక్స్లో కూడా కాదు. ఓ నాయన వీడికి ఏంటి ఇంతంగామని చెప్పి మనసులో అనిపిస్తుంది నాకు. బయట చెప్పను, ఇప్పుడు చెప్పేశాను మొత్తానికి. ఒకరికి సంతోషం. ఒక పేద అనాథ అబ్బాయి ఉన్నాడు, క్రిస్మస్ వచ్చింది, కొత్త సంవత్సరం వచ్చింది, పుట్టినరోజు వచ్చింది, అమ్మ లేదు, నాన్న లేడు, బట్టలు లేవు, షర్ట్ లేదు, ప్యాంటు లేదు, వాచ్ లేనే లేదు, హ్యాట్ లేదు, స్పెట్స్ లేవు, షూ లేదు, చెప్పులు లేవు, అమ్మ నాన్న లేదు, బర్త్డే తెలీదు. చిన్నప్పుడు ఆ చెత్త బుట్టలో పడేశారు. అక్కడ ఆ బ్లాక్ కవర్లో చుట్టు పెట్టేసి పడేశారు ఆ అబ్బాయిని, ఆ అమ్మాయిని. ఎవరో చూశారు, వచ్చారు, ఏడుపు వినిపిస్తా ఉంది. ఏంటి ఏడుపు వినిపిస్తా అని చెప్పి కవర్ చింపారు. కవర్ చింపితే ఆ బిడ్డ అని చెప్పి ఏడుస్తా ఉన్నాడు. అమ్మో, ఎవరు ఇంత క్రూరత్వం, ఇంత దుర్మార్గం అని చెప్పి ఎవరో ఒక వ్యక్తి తీసుకొచ్చి ఆ వ్యక్తిని ఎవరికి అప్పచెప్తే వారు వెళ్ళి ఆ బిడ్డను చూసుకొని కొంచెం పెద్దవాడిన తర్వాత అనాథాశ్రమంలో వేశారు. ఇప్పుడు బిడ్డకి తల్లి ఉన్నాడా? తల్లి ఉందా? లేదు. తండ్రి ఉన్నాడా? లేదు. ఒక బర్త్డే ఉందా? లేదు. ఒక సంతోషం ఉందా? లేదు. ఒక బట్టలు ఉన్నాయా? లేవు. ఒక వాచ్ ఉందా? లేదు. సింపుల్ విషయాలే, కానీ మీరు ఆలోచన చేయండి. ఒక బిడ్డకు సంతోషం ఉంది, మరొక బిడ్డకి ఏమీ లేదు. కానీ క్రీస్తుని నమ్ముకుంటే, ఆ బిడ్డకు క్రీస్తును పరిచయం చేస్తే, ఆ వ్యక్తికి క్రీస్తును తెలియపరిస్తే, క్రీస్తుని గురించి విషయాన్ని ఆ వ్యక్తికి తెలియపరిస్తే, ఆ బిడ్డకు ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషాన్ని క్రీస్తు యేసు ప్రభువు వారు ఆ యొక్క బిడ్డ యొక్క హృదయంలో ఏం చేయగలరు చెప్పండి? పెట్టగలరు. తల్లిదండ్రులు ఉన్న సంతోషము కంటే ఆ తల్లి తండ్రిగా ఆయనే ఉండి ఆ బిడ్డను ఉద్ధరించే అటువంటి గొప్ప సంతోషాన్ని ఆ బిడ్డకు దేవుడు ఇవ్వగలడు. ఒక బిడ్డకు సంతోషం, చెప్పులు, బట్టలు, మరొక బిడ్డకు ఏమీ లేదు. కుమారులు కుమార్తెలతో సంతోషముతో ఆనందముగా హాయిగా ఉన్న తల్లిదండ్రులు, కుమారులతో కుమార్తెలతో మనవలతో మనవరాలతో కోడలతో ఒక పండగ రాగానే ఒక హడావిడి, ఆ గ్లాసులతో అనుకున్న వాటర్ ఒలిగిపోవడం, ఆ ప్లేట్ల కింద దబిక్కుమని పడిపోవడం,
హడావిడి హడావిడి హడావిడి, ఇంటిలో కోలాహలం, పిల్లలు అల్లరి, అబ్బా ఏంట్రా ఈ అల్లరి, మీతో పడలేకపోతున్నాం అని చెప్పి అంటా ఉంటే మరొక ఇంటిలో నిశ్శబ్దం. ఏ అల్లరి లేదు, ఏ గోళ లేదు, ఒంటరిగా ఉన్నాం, బిక్కుబిక్కుమంటూ ఉన్నాం, ఎవరూ మనకు లేరు. ఒక ఇంటిలో కోలాహలం, మరొక ఇంటిలో నిశ్శబ్దం, ఒక ఇంటిలో సంతోషం, మరొక ఇంటిలో దుఃఖం. ఆ యొక్క బిడ్డలతో, మనవలతో, ఆ యొక్క తల్లిదండ్రులు, ఆ ముసలమ్మ, ఆ ముసల అవ్వ, ముసల తాత సంతోషిస్తా ఉన్నారు, సంతోషం. మరో ప్రక్కన ఓల్డేజ్ హోమ్లో, వృద్ధాశ్రమంలో అదే ముసలవ్వ, అదే ముసలి తాత, కుమారుడు లేడు, కోడలు లేదు, మనవలు లేరు, మనవరాలు లేరు, ఎవరూ లేరు. ఓల్డేజ్ హోమ్లో బిక్కు బిక్కుమంటూ అలా చూస్తూ ఉంది. ఒకరోజు మధురవాడ ప్రాంతంలో ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్తే ఒక తల్లి, మా కొండమ్మ గారిలో ఉంటారు, ఆ తల్లి ఆ ఓల్డేజ్ హోమ్లో ఉంది. నేను నా భార్య బ్లెస్సి వెళ్ళాం, లోపలికి వెళ్ళాం. వెళ్ళగానే మమ్మల్ని చూసి ఏడ్ చేస్తూ ఉంది, ఏడ్ చేసి మమ్మల్ని కూర్చోబెట్టేసింది. తీరా అక్కడున్న వ్యక్తిని ఏంటమ్మా అడిగితే ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే, కాదండి, ఎవరు వచ్చినా వాళ్ళు వచ్చారని చెప్పి అనుకొని ఆమె ఏం చేస్తుందంటే అక్కడ కూర్చుండబెట్టి సంతోషపడుతుందని చెప్పి ఆ వ్యక్తిని కొరకు అక్కడున్న అటెండర్ ఎవరు చెప్పారు. నాకు చాలా బాధ వేసింది, దుఃఖం వచ్చింది. తమ బిడ్డలు, తన కుమారులు, తన కోడలు ఎక్కడో అమెరికాలో ఎక్కడో ఉన్నారట, ఇక్కడ వదిలేసి అసలు ఎలా వెళ్ళిపోయారు బాబు వీరు? మనుషులేనా, జంతువులా? ఎలా వెళ్ళిపోయారు మనుషులు? అసలు ఎలా ఈ తల్లిని ఎలా వదిలేసి వెళ్ళిపోయారు? ఆ తల్లి ఎదురు చూస్తుంది, నా బిడ్డలు ఎవరైనా వస్తారేమో, మా వాళ్ళు ఎప్పుడైనా వస్తారేమో, మా వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్తారేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉందా ఇక తల్లి. పండగ లేదు, సంతోషం లేదు, అలికిడి లేదు, మనవలతో ముచ్చట లేదు, ఏమీ లేదు, బిక్కు బిక్కుమంటూ సమయాన్ని గడుపుతా ఉంది. దుఃఖం, దుఃఖం. కానీ ఇదే తల్లికి యేసు మాట చెప్పబడితే, అమ్మా ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరై వరకు నిన్ను మోయివాడను నేనే అనే క్రీస్తు మాట, క్రీస్తు వాక్కు ఆ వ్యక్తిని, ఆ యొక్క ముసలవ్వను, ముసల తాతను ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. దుఃఖంలో ఉన్న అనాథ బిడ్డను బ్రతికిస్తుంది. ఒకవేళ నీవు కూడా అనాథవా, నీవు కూడా నీ కుమారుల చేత, నీ కుమార్తెల చేత విడవబడిన వాడువా, కుటుంబం లేక అనాథగా ఉన్నవాడువా, సమాజంలో స్టేటస్ లేక కరువుతో ఉన్నవాడువా, కనీసం పండగ వచ్చింది కనీసం బట్టలు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నవాడువా, నీ జీవితంలో సంతోషాన్ని, సమృద్ధిని పొందుకోలేక సమాజంలో అవమానంతో ఉన్నవాడువా, దేవుడు ఈరోజు అంటున్నాడు, బిడ్డ నీకు తోడుగా ఉంటాను, నన్ను ఆహ్వానించు, నాతో పాటు ప్రయాణం చేయి. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే ఏ సంతోషం ఇస్తాడట? అధికమైన సంతోషాన్ని దేవుడు మనకి ఇస్తాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఎందుకు సంతోషకరమైన సువర్తమానం? ఎందుకంటే ఇందాక చెప్పాను, రక్షకుడు మన కొరకు ఏమైడట? పుట్టి ఉన్నాడు. ఈ రక్షకుడు పుట్టిన మూలంగా ఎందుకు సంతోషం వస్తుందంటే, ఈ రక్షకుడు మానవ జాతిలో మూల్గులను, దుఃఖమును వెళ్ళగొట్టి, మానవ జాతి గుండెల్లో ఉన్న బాధను వెళ్ళగొట్టి, మానవ జాతికి చెప్పనా సఖ్యము మాయమాయుక్తమైన సంతోషాన్ని ఇవ్వడానికి ఇక లోకానికి ఆయన దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. నీ దుఃఖాన్ని తొలగించి, నీ చీకటి బ్రతుకును మార్చి, నీ యొక్క పాపాన్ని తొలగించి, క్షమించి, నీ జీవితంలో ఉన్న అవమానాన్ని తొలగించి, నీ బానిస సంఖ్యలను తెంపివేసి, నీ హృదయంలోనికి వచ్చి నీకు గొప్ప సంతోషాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు. పాపంతో మూలుగుతున్న నీకు, మరణ పాత్రులైన నీకు సంతోషం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క లోకానికి దిగి వచ్చారు. ఒక విషయం చెప్పనా, ఈరోజు మనం అందరం ఇందాక స్కిట్ చేస్తూ ఉంటే చాలా సంతోషపడ్డాం. గొల్లలు వచ్చారు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు, మరియా యోసేపులు ఉన్నారు, బిడ్డను కన్నారు. ఆ యొక్క స్కిట్ అంతా చూసాం మనం. కానీ అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఇక లోకంలో ఎందుకు జన్మించారండి? యేసుక్రీస్తు ప్రభువారు ఇక లోకంలో ఎందుకు జన్మించారు? ఒక విషయం చెప్పనా, ఆయన మరణించి మనకి సంతోషాన్ని ఇవ్వడానికి. అందుకే ఈ క్రిస్మస్ సీజన్లో ఒక కొటేషన్ ఉంటుంది, జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్. ఈ క్రిస్మస్ సీజన్కి కారణం ఎవరట? చెప్పండి, ఈ క్రిస్మస్ సీజన్కి కారణం ఎవరట? యేసుక్రీస్తు ప్రభువారు. జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్. ఈ సీజన్కి కారణమే క్రీస్తు. ఆయన శ్రమ అనుభవించి ఉండకపోతే, ఆయన ముండ్ల బాటలో నడిచి ఉండకపోతే, ఆయన సిలువను మోసి ఉండకపోతే,
ఆయన మన కొరకు కొరడాల చేత కొట్టబడి ఉండకపోతే, నీవు నేను చేసిన పాపముల కొరకు ఆయన వీపంతా దున్నబడి ఉండకపోతే, ఈనాడు ఈ రక్షణ ఆనందం ఉండేదే కాదు, ఈ సంతోషకరమైన సువర్తమానం ఉండేదే కాదు. మనము తలంచిన ప్రతి చెడు తలంపుల కొరకే ఆయన యొక్క మృదువైన నుదురంతా ఏమైందట? మృదువైన నుదురంతా ఆ యొక్క ముండ్లతో అలంకరించబడింది. మన దేహ పాపములు, ఆత్మకు, శరీరమునకు, ప్రాణాత్మకు పట్టిన ప్రతి దోషములను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరం అంతా ఒక రైతు భూమిని దున్నట్లుగా ఆయన శరీరం అంతా ఏం చేయబడిందట? దున్నబడిందట. జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్. ఈనాడు మనము సంతోషంతో ఉంటున్నామంటే ఆయన శరీరం దున్నబడింది, ఆయన మృదువైన నుదురు ముండ్ల చేత అలంకరించబడింది, ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు, ఆయనకి ముసుగు వేసి గుద్దులు గుద్దారు, ఆయన్ని బల్లెముతో ప్రక్కలో పొడిచారు, ఆయనకి చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టారు. ఈ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని ఒక మూవీ తీశారు. ఆ మూవీలో జీసస్గా యాక్ట్ చేసిన వ్యక్తి జిమ్ అనే వ్యక్తి, తన పూర్తి పేరు ఐఎమ్ నాట్ గెటింగ్ ఇట్. ఆ జిమ్ అనే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారుగా యాక్ట్ చేశాడు. యాక్ట్ చేసినప్పుడు ఆ యొక్క సిలువ దృశ్యం వచ్చినప్పుడు, ఆ కొరడాలతో కొట్టే ఆ సీన్ వచ్చినప్పుడు, కొరడాలతో కొట్టడానికి ఆ రోమా సైనికులు యాక్ట్ చేసేవారు సిద్ధమైపోయారు. ఇప్పుడు నిజంగా కొరడాలతో కొట్టించుకుంటే ఏమవుతుంది? ఈ యాక్టర్ దేహం అంతా ఏమవుతుంది చెప్పండి? ముక్కలు ముక్కలు వచ్చేది బయటికి. కాబట్టి ఏం చేశారంటే, ఈ యాక్టర్కి ఒక పెద్ద ఒక కోట్ లాంటిది చర్మములాగే ఉండే ఆయన శరీరంతో కలిసిపోయే ఒక చర్మాన్ని తొడిగించారట. డూప్లికేట్ చర్మాన్ని, ఆర్టిఫిషియల్ చర్మాన్ని తొడిగించారట. అది 1 ఇంచో 1/2 ఇంచో ఉంటుంది. తొడిగించి ఆ సీను చిత్రీకరిస్తున్నారు, షూట్ చేస్తున్నారు. యేసుప్రభు వారుగా ఆ జిమ్ అనే వ్యక్తి ఎలా ఉన్నాడట అని చెప్పేసాడు తప్ప నొప్పి రాలే. ఎందుకంటే ఏముంది చెప్పండి? ఆ యొక్క చర్మం ఉంది. కానీ నొప్పి వచ్చినట్టు ఏం చేయాలి? యాక్టర్ కాబట్టి యాక్ట్ చేయాలి. యాక్ట్ చేస్తున్నాడు. రెండో దెబ్బ, ఆ సినిమా చూడండి, చాలా ఆ యాక్టర్, ఆ యొక్క డైరెక్టర్ అంటాడు, నేను తీసిన సినిమా యేసుక్రీస్తు ప్రభువారి బాధలో 40% మాత్రమే, ఆయన బాధ 40% మాత్రమే తీయగలిగాను, 100% తీయాలంటే మా వల్ల కాదు అని చెప్పి అన్నారు ఆ డైరెక్టర్. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. మరొక కొరడా దెబ్బ వేశారట. 3వ కొరడా దెబ్బ వేసేటప్పటికి ఏమైందో, ఆ చర్మము లోపలికి వెళ్ళిపోయి అది దెబ్బ ఆ యాక్టర్కి గుచ్చుకుందంట. నిజంగానే యాక్ట్ చేశాడు. అమ్మా అని చెప్పాడు తెలుగులో, మరి ఇంగ్లీష్లో ఏమన్నా అరిచాడో. వెంటనే షూటింగ్ ఆపేశారట. ఆపేసి పుట్టావుట్న హాస్పిటల్ తీసుకెళ్లారు. అండర్స్టాండ్ దిస్, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. 14 కుట్లు పడ్డాయి. ఒక్క కొరడా దెబ్బ. ఎన్ని కుట్లు అండి? 14 కుట్లు. ఊహించండి, సేమ్ అలాంటి కొరడా దెబ్బే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు. బైబిల్లో ఎక్కడ రాయబడలేదు ఎన్ని కొరడా దెబ్బలని తిన్నాడో, కానీ 39 అని చెప్పి బైబిల్ స్కాలర్స్ ట్రెడిషనల్గా వస్తూ ఉంది మనకి ఆనవాయితీగా. కానీ రోమా సైనికుల ప్రకారం 100 కొరడా దెబ్బలను కొట్టి ఉండవచ్చు అని చెప్పి కొంతమంది అంటారు. 39 అయినా చాలు. ఒక్క కొరడా దెబ్బకి ఎన్ని కుట్లట? 14 కుట్లు. అయితే 39 కొరడా దెబ్బలకి ఎన్ని వందల కుట్లు పడాలో యేసుక్రీస్తు ప్రభువారికి ఆలోచించాయి. అంటే ఆయన దేహం అంతా ఏమైపోయిందంటే లిటరల్గా ముక్కలు అయిపోయింది. ఎవరి కోసం? నీ పాపం కోసం, నా పాపం కోసం, నీ దేహంతో చేసిన పాపపు కార్యాల కొరకు, నా దేహంతో చేసిన పాపపు కార్యాల కొరకు. నీ మనసు మలినమైపోయింది, నీ ఆత్మ మలినమైపోయింది, నీ ప్రాణాత్మ దేహము మూలుగులు మలినమైపోయింది. మలినమైపోయిన మానవ జాతి కొరకు ఆయన ప్రాణం అర్పించడానికి దేవుడే దీనుడిగా శరీరాన్ని ధరించుకొని ఇక లోకానికి వచ్చి దురవస్థ, శాపగ్రస్తుడిగా, దారిద్రుడిగా ఇక లోకానికి వచ్చి శిలువ మ్రాను మీద శాపగ్రస్తుడిగా వ్రేలాడి నీ యొక్క భారాన్ని, నా యొక్క భారాన్ని, నీ యొక్క అవమానం, నా యొక్క అవమానం, నీ దుఃఖం, నా దుఃఖం తొలగించడానికి శిలువ మ్రాను మీద వ్రేలాడాడు. జీసస్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్. యేసుక్రీస్తు ప్రభువారే కారణము ఈ యొక్క ఆనందభరితమైన యొక్క మాసానికి, ఈ యొక్క నెలకి. అప్పుడు ఆ యొక్క యాక్టరు ఒక్క కుట్టు, ఒక్క కొరడా దెబ్బ నన్ను ఏం చేసిందంటే అదంతా వేసుకున్నప్పటికీ 14 కుట్లు పడే విధంగా చేసింది. దేవా ఎంతో నొప్పి భరించావు, నిజంగా నువ్వు ఎంత గొప్ప దేవుడు అని
ఆ యొక్క యాక్టర్ యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నాడండి. చప్పట్లు కూడా దేవునామను మహిమపరుతాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, స్కెప్టిక్స్ కూడా యేసు ప్రభువాన్ని తెలుసుకొని, క్రీస్తుకు విరోధులు కూడా యేసు ప్రభువాన్ని తెలుసుకొని యేసు ప్రభువారి వైపు వస్తున్నారు. ప్రియ సోదరులా, ఒకవేళ నామకార్థంగా ఉంటున్నామేమో, క్రీస్తుకు విరోధంగా ఉండి ఈ వాక్యాన్ని ఏం చెప్తున్నారో చూద్దాంలే అన్నట్టు వింటున్నావేమో, క్రీస్తు నిన్ను పట్టుకొనుగాక. నామకార్థ స్థితిలో ఉన్నామేమో, క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశించునుగాక. భక్తిలో ఉన్నప్పటికీ నిర్జీవంగా భక్తి కలిగి ఉండి శక్తిని ఆశ్రయించలేని వారికి ఉన్నామేమో, క్రీస్తు కృప నీ మీద కూడా ఆవరించి ఉండునుగాక అన్నాడు. ఆ యొక్క జిమ్ అనే యాక్టర్ యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన యొక్క దుఃఖమును ఆయన సంతోషంగా మార్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నీ పాపభరితమైన జీవితాన్ని ఒప్పుకొని, నీ పొరపాటుని తప్పులు ఒప్పుకొని, దేవా నీవే నిజమైన దేవుడివి, నీవు చరిత్రలో ఉన్న దేవుడివి, నీవు రావటం వల్ల ప్రపంచమంతా గొప్ప సంబరము, గొప్ప సంతోషమయ్యా, నాకు కూడా ఇటువంటి సంతోషం కావాలయ్యా, నాకు సంతోషం లేదయ్యా, నా జీవితంలో సంతోషం లేదయ్యా, నాకు సంతోషం ఇస్తావయ్యా, నాకు ఆనందం ఇస్తావయ్యా, నన్ను కూడా చేర్చుకుంటావా, నన్ను కూడా బలపరుస్తావా, నాకు కూడా ఒక జీవితం ఇస్తావా, నాకు కూడా ఒక దిక్కుగా ఉంటావా, నాకు కూడా ఒక భవిష్యత్తు ఉంటుందా, నా జీవితం కూడా మార్చబడుతుందా అనే ఆలోచనలతో ఈరోజు నువ్వు ప్రభు సన్నిధిలో మొర్ర పెట్టగలిగితే తప్పనిసరిగా నీకు దుఃఖమును సంతోషకరంగా ఆయన ఏం చేయగలడు చెప్పండి, మార్చగలడు. పాపంతో ములుగుతున్న మనకు, మరణ పాత్రలను మనకు సంతోషం ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా ఈ లోకానికి ఆయన పుట్టి ఉన్నాడు, మన దుఃఖం తొలగించడానికి. ఇంతకీ మన దుఃఖానికి కారణాలు ఏంటి తెలుసా? ఆదికాండం ఒకసారి చూడండి యొక్క మాట, 21వ అధ్యాయం ఆదికాండం. నేను ముగిస్తున్నాను. 11వ వచనం మనం చూస్తే, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునికి మిక్కిలి దుఃఖము కలుగు చేశాను. అబ్రాహాముకి దుఃఖం వచ్చిందట. ఎందును బట్టి? తన కుమారుని బట్టి. తన కుమారుని బట్టి అబ్రాహాముకి మిక్కిలి దుఃఖం కలిగిందట. ఎందుకు కలిగిందంటే తన కుమారుని బట్టి. ఎందుకు ఆ కుమారుడు పుట్టాడంటే, ఆనాడు ఒక శారా ఒక అజ్ఞానపు సలహా, ఒక మాట చెప్పింది. ఏమనంటే, మనకి ఇంకా పిల్లలు లేరు కదా, నువ్వేం చెయ్యి, ఆ యొక్క దాసిని ఏం చేసుకో, హాగర్ అనే దాసిని ఏం చేసుకో, పెండ్లి చేసుకో. ఒక అజ్ఞానపు సలహా అబ్రాము ఆగర్ని పెళ్లి చేసుకునే విధంగా చేసింది. ఒక కుమారుని, ఇష్మాయిల్ అనే కుమారుని కనే విధంగా చేసింది. ఇప్పుడు ఆ కుమారుణ్ణి తన నుండి వేరు చేసే విధంగా చేసి తనకు దుఃఖాన్ని కలుగు చేస్తాం. దుఃఖానికి కారణం ఏంటంటే అజ్ఞానపు మాటలు. ఈ లోకంలో కూడా చాలా మంది అజ్ఞానపు మాటలు మాట్లాడుతూ ఉంటారు, జ్ఞానం లేని సలహాలు ఇస్తూ ఉంటారు. అన్నాడు సాతాను కూడా వచ్చి, ఈ తోట చెట్లను ఫలముల్లో ఏది కూడా తినద్దని మీకు చెప్పాడా? లేదని తినమన్నాడు. ఇది ఒకటే తినద్దన్నాడు. ఇది తింటే మీరు దేవుళ్ళు అయిపోతారని చెప్పి ఒక మూర్ఖపు సలహా, పాపపు సలహా ఇచ్చాడు సాతాను. అంతే, ఆదాము అవ్వల జీవితము ఏమైపోయిందంటే పాప బ్రతుకులుగా మార్చబడ్డాయి. నీతిగా ఉండే ఆదాము అవ్వల జీవితాలు పాప బ్రతుకులుగా మార్చబడ్డాయి. కారణం ఏంటంటే అజ్ఞానపు మాటలు. ఈనాడు అజ్ఞానపు మాటల వల్ల సమాజం పాడవుతుంది. అజ్ఞానపు మాటల ద్వారా సమాజం దుఃఖంలోకి వెళ్తుంది, కుటుంబాలు దుఃఖంలోకి వెళ్తున్నాయి, మనుషులు దుఃఖంలోకి వెళ్తున్నారు, వ్యక్తులు దుఃఖంలోకి వెళ్తున్నారు. ఆనాడు శారా ఒక సలహా ఇచ్చింది, అబ్రాము ఆ యొక్క పనికెత్తు నువ్వేం చేసుకో, పెళ్లి చేసుకో. అబ్రాము కూడా పెళ్లి చేసుకున్నాడు, కుమారుని ఇష్మాయిల్ని కన్నాడు. ఈనాడు కూడా లోకంలో చాలా మంది జ్ఞానం లేని సలహాలు ఇస్తూ ఉంటారు. ఆ జ్ఞానం లేని సలహాలు నువ్వు పాటించడం వల్లే నీ యొక్క జీవితంలో దుఃఖం వస్తుంది. ఎందుకు అంత నీతిగా బ్రతకాలా? ఎందుకు అంత నిజాయితీగా బ్రతకాలా? ఎందుకు ప్రతి ఆదివారం గుడికి వెళ్ళిపోవాలా? ఎందుకు ప్రతి ప్రార్థనకి వెళ్ళిపోవాలా? ఎందుకు అంతగా భక్తి చేసేయాలా? రోజు ఇంటి దగ్గర అంతగా ప్రార్థన చేసేయాలా? మరి ఏం చేయాలా? రికార్డ్ డ్యాన్స్లు వేయాలా? ఆడుతూ పాడుతూ తిరగాల? తందనాలు ఆడాలా? ఈ రోజుల్లో మనుషులకి మంచి చెడుగా కనిపిస్తుంది. చెడు ఎలా కనిపిస్తుంది చెప్పండి? మంచిగా కనిపిస్తుంది. జ్ఞానం లేని సలహాలు, అజ్ఞానపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అరే మామా, నీకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేదా? నీకంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కదా, నువ్వు ట్రెండ్లో లేవని చెప్పి ఒకడు అంటాడు. ఏముండాలట? గర్ల్ ఫ్రెండ్ ఉండాలట. అరే నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేడా?
అందరికీ బాయ్ ఫ్రెండ్, నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేడా? ఉండాలి, ఈ రోజుల్లో బాయ్ ఫ్రెండ్ ఉండాలి. ఇది ఇప్పుడు ట్రెండే. ఈ అజ్ఞానపు మాటలు మాట్లాడతారు. ఆ అమాయకురాలను చెల్లిలో, ఆ అక్కలో ఆ మాటలు పడతాయి. ఆ అజ్ఞానపు మాటల ద్వారా తన జీవితం ఏమవుతుంది చెప్పండి? ఒక దినమున దుఃఖభరితం అవుతుంది. పెళ్లికి ముందే పాపం చేస్తే ఏం తప్పు? ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. కోర్టులు కూడా ఏమనట్లేదు, రూమ్స్ కూడా బయట ఇస్తున్నారు. మన ఇష్టం, డేటింగ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సినిమా హీరోలు చేసుకోవట్లేదు, గొప్ప గొప్ప ధనవంతులు చేసుకోవట్లేదు అని చెప్పి సలహాలు ఇచ్చేవారు చాలా మంది ఉన్నారు. కోర్టులు కూడా పర్మిషన్లు ఇస్తున్నాయి అటువంటి వాటికి. అటువంటి భయంకరమైన దినాల్లో, అంత్య దినాల్లో, పాపభరితమైన దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. అజ్ఞానపు సలహాలు, అజ్ఞానపు మాటలు, అజ్ఞానపు పాపపు విషయాలు. కీర్తన 1వ అధ్యాయం 1-3 వచనాల్లో, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ఎటువంటి వాడట? ధన్యుడు. లోకంలో ఉన్నవారు చాలా మంది చాలా మాటలు చెప్తారు. డబ్బు చూడాలి, కులం చూడాలి, అది చూడాలి, ఎత్తు చూడాలి, రూపం చూడాలి అని చెప్పి చాలా మాటలు చెప్తారు. అన్ని చూడు, లాస్ట్కి గుడ్డి సున్నా మిగులుతుంది. జాగ్రత్త. దైవ భక్తిని చూడు, దేవుని వాక్యాన్ని చూడు, సేవకులు మాట చూడు, దేవుని చిత్తాన్ని చూడు, దేవుని వాక్య ప్రకారం నడువు. దేవుడు ఏం చెప్తాడో దేవుడు చెప్పిన ప్రకారం నడువు అన్నాడు. అబ్రాహాముకి దేవుడు చెప్పాడు, నీకు కుమారుని ఇస్తాను, మౌనంగా ఉండన్నాడు. శారమ్మకి చెప్పాడు, నీకు కుమారుని ఇస్తాను, మౌనంగా ఉండన్నాడు. వినలేదు. వారికంతకు వారే ఏదో సంపాదించుకుందామని ఆశలో ఆలోచన చేశారు. దుఃఖాన్ని కొని తెచ్చుకున్నారు. అజ్ఞానపు మాటలు దుఃఖాన్ని కొని తెచ్చి పడతాయి. ఇలా చేయి, అలా చేయి, ఇలా నడువు, అలా నడువు, ఇలా బ్రతుకు, అలా బ్రతుకని చెప్పే అజ్ఞానపు మాటలు మన జీవితాన్ని దుఃఖభరితంగా మారుస్తున్నాయి. అలా నీ యొక్క జీవితం కూడా దుఃఖభరితంగా మారిందేమో. ఇంకొకటి ఉంది. అన్నాడు, అబ్రాహాముకి ఒక భార్య ఉంది, శారా. కానీ హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. రెండోది ఏంటంటే, అజ్ఞానపు మాటలు మొట్టమొదటిగా దుఃఖాన్ని కలుగు చేస్తుంది. రెండోదిగా అక్రమ జీవితం దుఃఖాన్ని కలుగు చేస్తుంది. అక్రమ జీవితం, క్రమం లేని జీవితం, క్రమం లేని సంబంధాలు, క్రమం లేని స్నేహాలు, పాపపు స్నేహాలు, క్రమము లేని జీవిత విధానం. యవనస్తుడా, నీకు క్రమం ఉందా? నీ ఫోన్ మంచిగా క్రమంగానే వాడుతున్నావా? అక్రమంగా వాడుతున్నావా? నీ ఫోన్ మీ డాడీ, మీ మమ్మీ, మీ మామయ్యో, మీ అత్తయ్యో, మీ బాబాయో ఎవరో కొనిచ్చారు. నీ ఫోన్ దేనికి వాడాలి? క్రమంగా వాడాలా, అక్రమంగా వాడాలా? క్రమంగా వాడాలి. నీ ఫోన్ని పోర్నోగ్రఫీకి వాడుతున్నావేమో. నీ ఫోన్ని ఒంటరిగా కూర్చొని పాపపు దృశ్యాలు, వీడియోలు చూడడానికి వాడుతున్నావేమో. నీ ఫోన్ని ప్యాకెట్ ఆడడానికి ఉపయోగిస్తున్నామేమో, రమ్మీ ఆడడానికి ఉపయోగిస్తున్నాం. నీ ఫోన్లో బెట్టింగ్ల కొరకు వాడుతున్నామేమో. అక్రమ జీవితాలు దేవుడు చూస్తున్నాడు. ఒంటరి గదిలో ఉన్న రహస్యంగా చేసే ప్రతి రహస్య పాపాన్ని ఆ రహస్యమందు చూచు తండ్రి మన రహస్య పాపాలు చూస్తున్నాడు. పాపపు కార్యాలు దేవుడు చూస్తున్నాడు. పిల్లట ఎవరు చూడట్లేదు అనుకుని ఏం చేస్తుందట? కళ్ళు మూసుకొని పాలు తాగుతుందట. కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. ఏ అంత అజ్ఞానపు పిల్లో ఈ పిల్లి. మనం కూడా అటువంటి పిల్లులుగా ఉంటున్నామా? పిల్లది, దానికంటే జ్ఞానం లేదు. మనం ఎవరని చెప్పండి? పిల్లని పేరు పెట్టిన ఆదాము నుంచి వచ్చిన మనుషులం. మనకెంత జ్ఞానం ఉండాలి? ఎవరు చూడట్లేదని చెప్పి అనుకోవడం. అక్రమ జీవితానికి దేవుడు లెక్క అడుగుతాడు ఒక దినమున. అన్నాడు, ఆకాను అక్రమ జీవితము, డేరా మధ్యలో, గుడారం మధ్యలో ఆ యొక్క అక్రమ జీవితాన్ని కలిగి షేనారు వస్త్రాన్ని, బంగారపు కమ్మిని దాచిపెట్టాడు. అక్రమ జీవితం. కానీ ఒక దినమున ఆకాను ఏమైపోయాడు చెప్పండి? దొరికిపోయాడు. కయ్యను తన తమ్ముణ్ణి చంపేశాడు, దొరికిపోయాడు. ఆకాను దొరికిపోయాడు, ఆదాము దొరికిపోయాడు, అననీయ సపీరాలు దొరికిపోయారు. మా తాతగారికి మంచి ఇష్టమైన పాట ఉంటుంది. తప్పించుకుందువా దేవుని యొద్ద నుండి, నీవు రాజువే అయినా అధికారివి అయినా తప్పించుకుందువా. తప్పించుకోలేవు. నీవు ఎవరివైనా తప్పించుకోలేవు. నీ రహస్య పాపములన్నింటినీ రహస్యమందున దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి అక్రమ జీవితం కలిగిన అబ్రాహాముతో దేవుడు ఒక మాట చెప్పాడు, పంపించేయి ఆ కుమారుణ్ణి, సెండ్ హిమ్ ఆఫ్. ఆ ఇష్మాయిల్ని పంపించేయి. అప్పటి వరకు చాలా బంధం పెరిగిపోయింది అబ్రాహాముకి. అందుకే పాపముతో, పాపపు కార్యాలతో బంధాలు ఎక్కువ పెంచుకోకూడదు.
తుంచుకున్నప్పుడు చాలా నొప్పిగా ఉంటుంది. అబ్రాముకి దుఃఖం కలిగింది, పంపించడానికి బాధగా ఉంది. దేవుడు అన్నాడు పంపించేయి, పంపించు అన్నాడు అంతే. ఈరోజు నీ పాపపు జీవితం ఎంత స్వీట్గా ఉన్నా, అది వదిలిపెట్టడానికి నీ దుఃఖం కలిగిస్తున్నా, దేవుడు అన్నాడు వదిలిపెట్టి దుఃఖాన్ని కలిగించు, ముందుకు నడువు, నాతో నడువు, నీ చేయి నాకువు, నిజమైన సంతోషం అంటే ఏంటో చూపిస్తానని చెప్పి దేవుడు ఈ యొక్క రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాము అన్నాడు పంపించేశాడు. ఒకసారి అగస్టిన్ అట తను నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు, నడుచుకుంటూ వెళ్తా ఉంటే తన ప్రేయసి అంటూ ఉందట, ఏ అగస్టిన్ నువ్వేనా? పాత ప్రేయసి, ఇప్పుడు అగస్టిన్ మారిపోయాడు, పరిశుద్ధ అగస్టిన్గా మారిపోయాడు. ఆ స్త్రీతో, ఆ ప్రేయసితో, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో అగస్టిన్ అంటున్నాడట, యూ మే బీ షీ బట్ ఐఎమ్ నాట్ హీ. నువ్వు ఆమెవే కావచ్చు కానీ నేను ఆయన్ని మాత్రము కాను, నా జీవితం ఏమైపోయింది, మారిపోయింది అన్నాడు. అబ్రాము అక్రమ జీవితాన్ని విడిచిపెట్టేశాడు. అజ్ఞానపు మాటలు, అక్రమ జీవితం. మూడోదిగా ఏశావు అంటున్నాడు. ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. ఆదికాండం 27:34 ప్రకారం ఏశావట అన్నాడు, తన తండ్రి మాటలు వినినప్పుడు ఏశావు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. మూడోదిగా మనం చూస్తే అమ్ముకున్న జీవితం. ఏ జీవితం ఇది? లైన్ దాటిపోయింది. ఒకటి అజ్ఞానపు జీవితం, రెండు అక్రమ జీవితం, మూడోదిగా అమ్ముకున్న జీవితం. లైన్ దాటిపోయింది. ఏశావు అంటున్నాడు, డాడీ డాడీ, ఐజక్ డాడీ, మై డాడీ, తండ్రి తండ్రి నన్ను కూడా దీవించు తండ్రి అని చెప్పి ఏశావు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇస్సాకుని ప్రాధేయపడతా ఉన్నాడు. అయ్యా నన్ను కూడా దీవించు నా తండ్రి, నన్ను కూడా దీవించంటే ఇస్సాకు అంటున్నాడు, నా దగ్గర దీవెనలు ఇంకా ఏమీ లేవురా అని చెప్పి ఇస్సాకు బాధపడుతున్నాడు. అన్ని యాకోబే పట్టుకెళ్ళిపోయాడు. కానీ మన పరలోకపు తండ్రి మాత్రం అటువంటి వాడు కాదండి. నా దగ్గర దీవెనలు లేవని చెప్పి చెప్పేవాడు కాదు. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. నా దగ్గర ఆశీర్వాదాలు లేవురా అయిపోయాయని చెప్పి అనేవాడు కాదు. వట్టి చేతులతో నిన్ను పంపించేవాడు కాదు. నువ్వు ఏశావు వంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆ పరలోకపు తండ్రి ఇస్సాకు వంటి తండ్రి కాదు. నా దగ్గర ఇంకా నీకు ఇవ్వవలసిన దీవెనలు చాలానే ఉన్నాయి. ఇస్సాకు అన్నాడు, నా దగ్గర ఇంకా దీవెనలు లేవు. కానీ పరలోకపు తండ్రి అన్నాడు ఇక రాత్రికాల సమయంలో, రా నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. కానీ అన్నాడు ఏశావు చేసిన తప్పేంటంటే ఇంకా నన్ను దీవించే అని చెప్పి అంటున్నాడు. కానీ అయ్యా తండ్రి నేను అమ్మేసుకున్నాను తండ్రి నా జ్యేష్ఠత్వాన్ని, నేను ఎంత భ్రష్టుణ్ణి, నా జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాను. ఒక పూట కూటి కొరకు నా జ్యేష్ఠత్వమును అమ్ముకున్నాను. నేను భ్రష్టుణ్ణి తండ్రి, వ్యభిచారిని తండ్రి. ఉంది బైబిల్ కదా. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వమును అమ్ముకునిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో జాగ్రత్తగా చూచుకున్నాడు. అవును డాడీ నేను అమ్మేసుకున్నాను డాడీ, ప్లీజ్ డాడీ ఫర్గివ్ మీ డాడీ, నీవు దీవించడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు డాడీ, నన్ను క్షమించు డాడీ అని చెప్పి అన్నాడు. ఇస్సాకుతో అడుగుంటే పరలోకపు దేవుడు ప్రత్యక్షమై ఏశావుని నేను నిన్ను దీవిస్తాను నాన్న అని చెప్పి ఏశావుతో అని ఉండేవాడేమో. కానీ ఏశావు మాట ఏంటంటే నన్ను దీవించు. చాలా మందికి దీవెనే కావాలి, కానీ నీవు దీవెన పొందుకోకపోవడానికి కారణమైన పాపాన్ని ఒప్పుకోవే అన్నాడు. యాకోబు అంటున్నాడు నన్ను దీవించు అని చెప్పి యబ్బోకు రేవు దగ్గర మొర్ర పెడతా ఉంటే దేవుడు అన్నాడు, నిన్ను దీవిస్తా మంచిదే, సరే నీ పేరేంటో చెప్పు, టెల్ మీ యువర్ నేమ్, నీ జీవితం ఏంటో చెప్పు, నీ బ్రతుకేంటో చెప్పు, నీ స్థితి ఏంటో చెప్పు, నీ జీవిత విధానం ఏంటో చెప్పు, అప్పుడు నేను నిన్ను దీవిస్తా. అప్పుడు యాకోబు అన్నాడు, నా జీవితమా బానే ఉంది అని చెప్పనలేదు, నేను యాకోబుని, నా జీవితం యాకోబు, మోసగాన్నే. అవును ప్రభువా, అయితే ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఏమని పిలువబడుతుంది చెప్పండి? ఇశ్రాయేల్ అని పిలువబడుతుంది. అమ్మబడిన జీవితం అన్నాడు. తప్పిపోయిన కుమారుడు కూడా అమ్మేసుకున్నాడు, వేశ్యకు అమ్మేసుకున్నాడు, స్నేహితులకు అమ్మేసుకున్నాడు, వ్యర్థమైన ఆటలకు సహవాసాలకు అమ్మేసుకొని పందులు తినే పొట్టు కూడా చివరికి ఏమవ్వలేదటండి, దొరకలేదట అన్నాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చాడు, యాషావులాగా వచ్చి తండ్రితో మాట్లాడలేదు. తప్పిపోయిన కుమారుడు వచ్చి ఏమన్నాడంటే తండ్రి నన్ను దీవించలేదు. తప్పిపోయిన కుమారుడు వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా నేను పరలోకపు తండ్రి నీ దృష్టికి నేను అయోగ్యున్నయ్యా, నేను ఏమాత్రం కూడా అర్హుణ్ణి కానయ్యా, నీకు విరోధంగా నేనేం చేశాను, పాపము చేశాను, నీకు కుమారుడిగా ఉండటానికి నేను ఏమాత్రం కూడా యోగ్యుణ్ణి కాదు. తన యథార్థంగా తన యొక్క స్థితిని ఒప్పుకున్నాడు.
ఒప్పుకుంటే తండ్రి ఏం చేశాడండి? తండ్రి ఏం చేశాడు? నా దగ్గర దీవెనలు లేవరా అన్నాడా? ఏమన్నాడు చెప్పండి తండ్రి? ఆ తప్పిపోయిన కుమారుడికి తండ్రి ఏం చేశాడంటే, ఇంకా మాటలని చెప్పకముందే ముందే ఏం చేశాడట? ఆ కుమారుడిని కౌగిలించుకున్నాడట. ఇంకేం మాట్లాడుకో, వచ్చావు కదా చాలు దా అని చెప్పి ఇంట్లోకి పిలిచాడట. చెప్పులు తొలగించాడట, కట్టింగ్ చేయించాడట, స్నానము చేయించాడట, నూతన వస్త్రాలు ధరింపజేశాడట, ఉంగరాన్ని తొడిగించాడట, గొలుసు వేశాడట, ఒక క్రొవ్విన పశువుని తెచ్చి వధించండి, విందు చేద్దామని చెప్పన్నాడట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరలోకపు తండ్రి కూడా నిన్ను తప్పిపోయిన కుమారుడు వల్ల, తండ్రి నా జీవితాన్ని అమ్మేసుకున్నాను తండ్రి, లోకానికి పాపానికి అమ్మేసుకున్నాను తండ్రి, నా వంటి భ్రష్టుడు ఎవరు ఉండరు తండ్రి, నా వంటి పనికి మాలిన వ్యక్తి ఎవరు ఉండరు, నా జీవితాన్ని అమ్మేసుకున్నానయ్యా, నన్ను క్షమిస్తావా? నన్ను కనికరిస్తావా? నీ కుమారుడిగా ఉండడానికి, నీ కుమారుడిగా పిలువబడడానికి నేను ఏ మాత్రం కూడా యోగ్యుని కాదు తండ్రి, నీ దీవెనకు యోగ్యుని కాదు తండ్రి అంటే దేవుడు అంటాడు నువ్వు యోగ్యుడివే అంటాడు. నేను దేవునికి యోగ్యుని అంటే నువ్వు యోగ్యుడు కాదంటాడు దేవుడు. నేను దేవునికి యోగ్యుని కాదంటే నువ్వు యోగ్యుడివే అంటాడు దేవుడు. నేను కనికరం పొందుకోవడానికి యోగ్యుని కాదంటే నువ్వు కనికరం పొందుకోవడానికి యోగ్యుడివే అంటాడు దేవుడు. నేను కనికరం పొందుకోవడానికి యోగ్యునంటే నువ్వు యోగ్యుడు కాదంటాడు. తను తగ్గించుకున్నవాడు ఏం చేయబడతాడట? హెచ్చించబడతాడు. మన పాపములు ఒప్పుకుని నీళ్ళ ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి కడిగి మనల్ని ఏం చేస్తాడట? పవిత్రులుగా చేస్తాడు. ఈ రాత్రి అంటున్నాడు, యాకోబుని దీవించిన దేవుడే, ఆ యేసుక్రీస్తు దేవుడు నీతో కూడా అంటున్నాడు, రా బిడ్డ నేను ఇశ్రాయేలుగా మారుస్తాను. తప్పిపోయిన కుమారుడు వలె తిరిగి రా నా దగ్గరికి, నీకు ప్రశస్త వస్త్రాన్ని తొలగిస్తాను, విందు చేస్తాను, మంచి పేరు గొప్ప ఖ్యాతిని నీకు ఇస్తాను. రా నా కుమారుడా, నీకు ఉంగరాన్ని పెడతాను, నీకు ప్రశస్త వస్త్రాలు తొలగిస్తాను, రా నా కుమారుడా అని చెప్పి దేవుడు యొక్క రాత్రికాల సమయంలో పిలుస్తున్నాడు. తండ్రి నేను అమ్మేసుకున్నాను తండ్రి నా జీవితాన్ని అంటే, పర్లేదురా తండ్రి, నా జీవితం అక్రమ జీవితంగా మారిపోయింది, పర్లేదురా తండ్రి, నా జీవితము అజ్ఞానము మాటల చేత నా బ్రతుకు పాడైపోయింది, పర్లేదు రా బిడ్డ, రా బిడ్డ, రా కుమార్తె, రా నా కుమారుడా, రా యవనుడా, రా యవనురాలా రా, నీ జీవితాన్ని నేను మారుస్తాను, నీ బ్రతుకు నేను మారుస్తానని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు వారి రాత్రికాల సమయంలో పిలుస్తున్నారు. నీ దుఃఖమును తొలగించి, నీ అజ్ఞాన జీవితాన్ని తొలగించి, నీ అక్రమ జీవితాన్ని తొలగించి, అమ్మేసుకున్న నీ జీవితాన్ని తిరిగి నిన్ను కొని నీ జీవితాన్ని అద్భుతంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. కీర్తన 4:7 ప్రకారం ఈ యొక్క వాగ్దానం మీకు ఇస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల సమయంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని మాటలు మీ గుండెల్లో నుంచి బయటికి వెళ్ళవు. దేవుని మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. నీకు గొప్ప సంతోషాన్ని ఇవ్వడానికి, గొప్ప సువర్తమానం తెలియజెప్పడానికి తన సేవకుల్ని దేవుడు ఇక్కడికి పంపించాడు. మీకు ఈరోజు నేను సేవకుడికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, వారి యొక్క ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నేను నీకు హృదయంలో పుట్టిస్తాను. నువ్వు చేయాల్సిందలా, తండ్రి నీ దగ్గరికి వస్తున్నాను, మనం ఉన్నపాటునే మనం ఎలా ఉన్నామో అలాగే తండ్రి దగ్గరికి రావాలట. ఈరోజు తప్పిపోయిన స్థితిలో ఉన్నావా? అందరూ లేచి నిలబడదామా, ప్రార్థన చేద్దామా. తండ్రి, నా స్థితి, నా గతి, మాట్లాడావు నాతోనే, నన్ను దర్శించావు, నా దుఃఖమును తొలగించడానికి, నా వేదన, నా వ్యధ తొలగించడానికి నా కొరకు ఇక లోకానికి వచ్చావయ్యా, నా కొరకు ఇక లోకానికి వచ్చి నీ ప్రాణాన్ని సమర్పించావయ్యా. అయ్యా నాకు సంతోషం కావాలయ్యా, నాకు సంతోషం కావాలయ్యా, నాకు నిజంగా సంతోషం కావాలయ్యా. ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నాకు కావాలయ్యా. వస్తువులుంటే, ఆస్తులుంటే, అంతస్తులుంటే వచ్చే సంతోషం కాదయ్యా. చెప్పనాశక్యం మహిమాయుక్తమైన సంతోషం నాకు ఇవ్వయ్యా. నా పాపపు జీవితాన్ని క్షమించయ్యా, అజ్ఞానపు అక్రమ అమ్ముకున్న జీవితాన్ని క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా అని ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి యొక్క రాత్రికాల సమయంలో మన ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ కళ్ళు మూసుకుందాం. ఆల్టర్ కాల్ ఇవ్వబడుతూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఒక్క మాట దేవునితో చెప్దాం, దేవా నా జీవితంలో సంతోషం లేదయ్యా, దుఃఖం ఉందయ్యా, పాపం ఉందయ్యా, నా జీవితంలో ఎన్నో పొరపాట్లు ఉన్నాయా, నా జీవితంలో ఎన్నో ప్రభుదేవా మచ్చలు ఉన్నాయా, డాగులు ఉన్నాయా, నన్ను క్షమించయ్యా, ప్లీజ్ ఫర్గివ్ మీ లార్డ్. తండ్రి నీ కుమారుని పిలువబడ్డాను కూడా నేను యోగ్యుని కాదయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితే ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ దేహి నిను చేరి
ధనమే సుఖమే సర్వము స్వర్గము అనుకొని ధరణి భోగములెల్ల లోకంలో ఉన్న భోగములన్నీ చూసానయ్యా. నా బ్రతుకును ధ్వంసము చేసే తప్ప నన్ను బాగు చేయలేదయ్యా. అవి దేహి అని నీ దగ్గరికి వస్తున్నానయ్యా. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు జాలిని చూపుము. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. మార్గము చూపుము ఇంటికి నా రోజు తండ్రి ఇంటికి వస్తావా? యేసయ్య ఇంటికి వస్తావా? నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటావా? ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయినయ్యా. ప్రాప్తించే క్షేమము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. ప్రభుని అయ్యా, నీదు సిలువ, ముఖము చెల్లి నీ సిలువ ముఖము పుట్టించి ధైర్యాన్ని పుట్టించిందయ్యా. తిన్న కొరడా దెబ్బలు నా కొరకు బలి అయిన నీ శరీరము నీ దగ్గరికి రావడానికి ధైర్యం పుట్టిస్తుందయ్యా. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. అమ్ముకుంటుని నేను అదుముడొక్కునికి నాడు అమ్మేసుకున్నానే నా జీవితాన్ని, నా జ్యేష్ఠత్వాన్ని, నా వరాలని, నా సాక్ష్యాన్ని, నా బలాన్ని సంసోను వల్ల అమ్మేసుకున్నానయ్యా. అన్యాయమైపోయి పంతులు సహ వెలివేయ అలువడెను వేదన. అమ్ముకుంటిని నేను అమ్ముకున్న వ్యక్తిని నేనేనయ్యా. అడుగనికి నాదు ఆకలి బాధలు. తండ్రి నన్ను క్షమించయ్యా. అన్యాయమైపోయి పంతులు సహ వెలివేయ అలువడెను వేదన. అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము దోచుము. అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము కూర్చుము. మీ హస్తాలు దేవునికి చూపించి ప్రభు యొక్క సన్నిధిలో దేవా నా జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా. నా బ్రతుకునికి సమర్పిస్తున్నానయ్యా. తండ్రి నా హృదయంలోనికి రండయ్యా. నన్ను క్షమించండి అయ్యా. నన్ను బలపరచండి అయ్యా. తప్పిపోయాను ప్రభు నీ కుమారుడు. అక్రమ జీవితము నాదేనయ్యా. అజ్ఞానపు లోకపు సాతాను మాటలు విని చెడిపోయినది నేనేనయ్యా. అమ్ముకున్న వాడిని నేనయ్యా. జ్యేష్ఠత్వపు హక్కును, అభిషేకాన్ని, వరాలను, సాక్ష్యాన్ని, ఘనతను, పేరును, ఖ్యాతిని అమ్ముకున్న వ్యక్తిని నేనేనయ్యా. నన్ను క్షమించయ్యా. తండ్రి నా చేతిని నీకు అప్పగిస్తున్నానయ్యా. నీ ఇంటికి నన్ను ఆహ్వానించయ్యా. నీ కుమారుడిగా పిలువబడడానికి యోగ్యుని కాదయ్యా. నీ కుమార్తెగా పిలువబడడానికి యోగ్యుని కాదయ్యా. నన్ను మన్నించి నన్ను క్షమించయ్యా. నీ ఇంటికి తీసుకువెళ్ళి తోడుకుని వెళ్ళి నన్ను దీవించయ్యా. నాకు మరొక నూతన జీవితం ఇవ్వయ్యా. నా బ్రతుకును మార్చయ్యా. ఇటువంటి వారు ఎవరైనా ఉంటే మీ హస్తాన్ని దేవుని వైపు పట్లానే చూపించండి. యథార్థంగా తీర్మానం చేసుకోవాలి. అందరూ ఎత్తుతున్నారు కదా, నేను కూడా ఎత్తుదామని ఆలోచన కాకుండా యథార్థంగా తీర్మానం చేసుకోవాలి. మీకోసం ప్రార్థన చేస్తాం.
పరలోకమందున తండ్రి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. జయనరం కాలనీలో మీరు జరిగిస్తూ అద్భుతమైన క్రిస్మస్ కూడికను బట్టి మీకు వందనాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, కృపాసత్యమును బట్టి నీకు నామమునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియ తండ్రి, ప్రియ ప్రభు, ఎంతమంది అయితే వారికి జీవితాలు తండ్రి నా చేతిని నీకు అప్పగించుకుంటున్నాను, నా బ్రతుకును ప్రభా నీకు అప్పగిస్తూ ఉన్నాను. నా అక్రమ జీవితం, నా అజ్ఞానపు జీవితం, నా యొక్క అమ్ముకున్న జీవితం ప్రభు నీకు సమర్పిస్తూ ఉన్నానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. నూతన జీవితం, నూతన కృప, నూతన అభిషేకం ప్రియ తండ్రి మీరు నాకు అనుగ్రహించండి అయ్యా. తప్పిపోయిన కుమారుని వల్ల నీకు పాదములు చెంతకు వస్తున్నానయ్యా. నన్ను బలపరిచి నన్ను క్షమించయ్యా. తండ్రి, నీ కుమారుడిగా పిలువబడ్డాను కూడా నేను యోగ్యుణ్ణి కాదయ్యా. దేవ, ఎంతమంది ఈ విధంగా తీర్మానం చేసుకుంటున్నారో ప్రతి ఒక్క హృదయాన్ని మీరు బలపరచండి. ప్రతి ఒక్కరికి ఆత్మశక్తితో నీ బలముతో ప్రియ రక్షకుడా ప్రియ యేసుక్రీస్తు ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. అదేవిధంగా నీవు ఎవరైతే రక్షకుడిగా దేవునిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నారో వారు కూడా ప్రభా వారి యొక్క జీవితాల్లో ప్రభా నేను దేవునిగా రక్షకుడిగా ప్రతిష్ఠ చేసుకోవడానికి ఎవరైతే ప్రార్థన చేసుకుంటున్నారో వారి యొక్క జీవితాల్లో కూడా ప్రభా వారి యొక్క హృదయాల్లో మీరు కొలువు తీరి వారిని మీరు మీదట మీరు నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ వీధికి క్షేమము, ఈ వీధికి రక్షణ, ఈ ప్రాంతానికి క్షేమం, ఈ ప్రాంతములకు రక్షణ మీరు అనుగ్రహించండి ప్రభా. నీ ప్రజలకు ఉజ్జీవం, నీ ప్రజలకు బలము, శక్తి అనుగ్రహించండి. నూతన ఆశీర్వాదంతో నీ ప్రజలు మీరు నింపవలసిందిగా వేడుకుంటూ కోరుకుంటున్నాం. గొప్ప సంతోషకరమైన జీవితం ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ప్రభా ఏమి ఉన్నా లేకపోయినా మీరు వారితో కూడా ఉండి మీరు వారిని నడిపించవలసిందిగా వేడుకుంటూ కోరుకుంటున్నాం. ప్రతి సాతాను క్రియలు, ప్రతి చీకటి క్రియలు, ప్రతి పాపపు శోధనలు వారి జీవితంలో వారు జయించే కృపను, శక్తిని అనుదినము కూడా మీరు వారికి అనుగ్రహించవలసింది వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్త పరిశుద్ధ పుణ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్.